ప్రభా మళ్ళీ వచ్చి ఆదివారంకు ప్రవేశ తండ్రి ప్రభా మహాసముద్రంలో అడుగు పెట్టిపోతున్నావు నాయన తండ్రి. వెళ్ళిన సముద్రంలోనైనా తండ్రి ప్రభా వేటకెళ్ళి వాళ్ళని అందరి మీద నీ హస్తం ఉంచుతామని నమ్ముచున్నాం ప్రవేశ. ఇదిగో నాయన ప్రభా ఇగో పనికి వెళ్ళిన వాళ్ళని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. ప్రభా ఇగో నాయన తండ్రి ప్రతి విషయంలోనైనా తండ్రి నీ బిడ్డలను కాచి కాపాడండి ప్రవేశ. ఇదిగో నాయన తండ్రి ప్రభా నీ దేవ సేవకుడి నాయన తండ్రి ప్రభా నేను ఏ వాక్యం అయితే మాకు అందిస్తున్నాడు ప్రభా ఆ వాక్యానుసారంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి మనసులో భద్రపరిచే జ్ఞానం దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా. నాయన నీ మాట్లాడేది నీ బిడ్డ కానీ ప్రభా నాకు నాయన ప్రభా అక్కడ నిలబడి నాయన నువ్వే మాట్లాడని నాయన నమ్ముచున్నాం ప్రభా. ఎస్ఏ తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి ప్రభా నాయన తండ్రి. ఇంకా రాలేని బిడ్డలను కూడా నాయన నడిపించండి తొందరగా. ఎస్ఏ తండ్రి నేను చేసిన ప్రార్థన చిన్న తప్పులను క్షమించమని నాయన తండ్రి నీ పర్లకు రాజ్యం చేసుకోమని ఏసునామమున అడిగి వేడుకొని పొందుకుంటున్న పరమ తండ్రి ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన సమయాలకి ప్రత్యేకమైన వందనాలు. కాస్త హుషారుగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పర్లా హుషారుగానే ఉన్నారు. ఒక మాట చెప్పి నేను వాక్యానికి వెళ్తానండి. విశ్వాసి జీవితము ఎలాంటిది అని అంటే అణువణువున ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక ఆటంకాలు. నిన్న బాగున్న వాతావరణం ఈరోజు ఏమైందండి? బాగాలేదు అంతే. కానీ వర్షం ఎక్కువైందా? మనం బయటికి రాలేనంత వర్షం పడిందా? లేదు. కానీ చాలామంది వాతావరణం చూసి ఒకవేళ ఎలా వెళ్తామో లేదో అని ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఏమో. కానీ వచ్చిన మీరు నిజంగా ధన్యులు. కొట్టని చప్పట్లు. దేవునికి స్తోత్రం. వచ్చిన మీరేంటి? ధన్యులు. ఎందుకు ధన్యులు అన్నానంటే దేవుని సన్నిధికి నేను ఎలాగని వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను కనిపించాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి. ఎందుకంటే ఒక దినము దేవుని మందిరంలో గడిపితే 1000 దినముల ఆశీర్వాదం. ఒక దినము దేవుని మందిరాన్ని కోల్పోతే 1000 దినాలు కోల్పోయినట్లు. కానీ నిజంగా మీరు ఒక దినము దేవుని మందిరంలో గడపడానికి ఒక గడియ, ఒక దినం అంటే 24 గంటలు కదా, ఒక గడియన్న దేవుని మందిరంలో గడపడానికి మీరు వచ్చారు. నిజంగా వచ్చిన మీరు ధన్యులు. ముందుకు వచ్చి కూర్చోండి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. ఈ ప్రాముఖ్యమైన సమయంలో సందేశానికి మనం వెళ్దాము. దేవాది దేవుడు మానవుల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు, మానవుల్ని సృజించినటువంటి దేవాది దేవుడు, తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాది దేవుడు మానవుణ్ణి ఎలా ఉంచాలనుకున్నాడనంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహిమ కొరకు, ఆయన ఏర్పాటు కొరకు, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు మానవుడిని ఆయన ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు నిజంగా శ్రేష్ఠుడు అంటారా, శ్రేష్ఠుడు గారు అంటారా? శ్రేష్ఠుడే. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు గొప్పవాడు అంటారా, గొప్పవాడు కాదంటారా? గొప్పవాడే. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు గనుడు అంటారా, గనుడు కాదంటారా? గనుడే. ఆయన ఒక చోట అంటాడు యేసుక్రీస్తు వారు, ఆకాశ పక్షులను చూడుడి, వాటికంటే మీరు శ్రేష్ఠులు. భూమి మీద ప్రాకు ప్రతి పురుగులను చూడుడి, సముద్రంలో ఉన్నటువంటి జలచరములను చూడుడి, సముద్రంలో ఉన్నటువంటి మత్యములను చూడండి, మీరు వాటికంటే చాలా శ్రేష్ఠులు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకుంటాం నేనేం గొప్పవాడిని, డబ్బున్నోడు గొప్పడు, నేనేం గొప్పవాడిని, సొంత ఇల్లు ఉన్నాడు గొప్పడు, నేనేం గొప్పవాడిని, మంచి వస్త్రములు ధరించుకున్నవాడు గొప్పడు, నేనేం గొప్పవాడిని. లేదు లేదు, ఆకాశ పక్షుల కంటే, భూమి మీద ప్రాకు పురుగుల కంటే, సముద్రంలో ఉన్న జలచరముల కంటే, సకల జీవరాశుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. నమ్మితే చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్ఠుడైనటువంటి మానవుడు, గొప్పవాడైనటువంటి మానవుడు, ఘనుడైనటువంటి మానవుడు
నిజంగా శ్రేష్ఠుడిగా, గొప్పవాడిగా, గనుడుగా, విలువైన వ్యక్తిగా ఉండగలుగుతున్నాడా? ఓ ప్రశ్న. ఏం చెప్పానండి? శ్రేష్ఠుడైన మానవుడు, గొప్పవాడైన మానవుడు, గనుడైన మానవుడు, విలువైన మానవుడు నిజంగా విలువైన వ్యక్తిగా, గనుడైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా ఉండగలుగుతున్నాడా? ఓ ప్రశ్న వేసుకుందాం. ఏమన్నారు? ఉండలేడా? ఉండలేకపోతే దేవుడు ఎందుకు సృష్టించాడు? ఉండలేడంటారా, ఉండగలడంటారా? ఉండలేడు. మరి ఉండలేకపోతే దేవుడు ఎందుకు చేసినందుకు? నో తెరవండి. మానవుడు శ్రేష్ఠుడిగా, విలువైన వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా ఉండగలడంటారా, ఉండలేడా? నేను అంటాను, ఉండగలను అనుకుంటే ఉండగలడు. మా చెల్లి లెగిస్తే ఉండలేడు అంటుంది. ఉండలేడంటే దేవుడు ఎందుకు చేయాలి నిన్ను? పరీక్షలు నేను బాగా రాయలేను అంటే రాయలేవు. పాస్ అవుతానో లేనో అనుకొని వెళ్ళి పరీక్ష రాస్తే పాస్ అవ్వలేవు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతానో లేనో అనుకొని డౌట్ ముఖంతో, ఉసూరు ముఖంతో వెళ్తే అవ్వలేవు. ఆశీర్వాదం ఏమొచ్చుద్దో ఏంటో, ఈ వర్షంలో పడి వెళ్ళా అని వచ్చి కూర్చుంటే ఆశీర్వాదం రాదు. నేను అంటాను, విలువైన వ్యక్తిగా నేను ఉండగలను, ఘనమైన వ్యక్తిగా నేను ఉండగలను, శ్రేష్టమైన వ్యక్తిగా నేను ఉండగలను అన్న విశ్వాసం మొదట నీకు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన కార్యం చేసిన ప్రతి చోట, కార్యము పొందిన ప్రతి వ్యక్తితో ఆయన ఏం పలికాడు అని అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడు. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనన్నాడు. అంటే మానవులుగా చెప్పబడుతున్నటువంటి మనకి మొదటగా మనకేం ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆయన ఏదైనా నా జీవితంలో కార్యం చేయగలడు. ఉండలేవు అని నువ్వు అన్నావు విన్నాక, అయితే నా జీవితంలో కార్యం చేయగలడు అని నువ్వు నమ్మితే నీ జీవితంలో ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా ఏం చేయగలడు? కార్యం చేయగలడు. నమ్మితే స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు కార్యం చేయలేని అసమర్థుడు కాదు. మనం నమ్మితే ఆయన ఎలాంటిదైనా చేయగలడు. అయితే నన్ను ఆయన ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నారు. భూమి మీద ప్రాకే ప్రతి పురుగులను చూడండి, వాటికంటే శ్రేష్ఠులు అన్నాడు. సముద్రంలో ఉన్న జలచరములను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు అన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని ఆయన దేవుడు అన్నాడు మనతో. అత్యంత శ్రేష్టమైన వ్యక్తులంగా మనం బ్రతకలేకపోతున్నామేమో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక యవన కాలానికి వచ్చినటువంటి, ఒక ఎదిగిన వయసుకు వచ్చినటువంటి యవన కూతురైనా యవన కొడుకైనా తల్లిదండ్రులు అప్పటి వరకు కష్టపడి చదివిస్తున్నారు, లేకపోతే కష్టపడి గొప్ప వాళ్ళని చేశారు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళు రెక్కలు డొక్కలు చేసుకొని మొత్తానికి చెమట రక్తంగా దారబోసి బిడ్డల్ని ఒక ఉన్నతమైనటువంటి ఎదిగిన వయసుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎదిగిన వయసుకు వచ్చినటువంటి యవన కుమార్తె అయినా యవన కుమారుడైనా ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఎదిగినప్పుడు తల్లి మీద తండ్రి మీద ఆధారపడకుండా తల్లిదండ్రులు తెచ్చినటువంటి ధనముతో వాడు సెంటర్లకు వెళ్ళి ఆ డబ్బులతో ఏది పడితే అది కొనుక్కొని తిని పాడు చేయకుండా, తల్లి మీద తండ్రి మీద వాడు డిపెండ్ అవ్వకుండా ఎదిగిన వయసుకు వచ్చినటువంటి బిడ్డలైనటువంటి వారు ఏం చేయాలి? కష్టపడి చదివి ఉంటే ఉద్యోగం, వయసుకు వచ్చి ఉంటే ఉద్యోగం తెచ్చుకోవాలి. లేకపోతే ఒకవేళ చదువు మధ్యలో మానేసి ఉంటే తల్లి మీద తండ్రి మీద డిపెండ్ అవ్వకుండా వాడు కూడా కష్టపడి పని చేయాలి. అలా కష్టపడి పని చేసి వాడు ఒక 4 పావలాలు సంపాదించి వాడు కాళ్ళ మీద వాడు బతుకుతుంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎదిగిన బిడ్డలను చూసినటువంటి తల్లి అయినా తండ్రి అయినా చూసి ఏం చేస్తారు చెప్పండి? దీనికన్నా నోరు తెరవండి కాస్త. మా చెల్లి దయాలమ్మ దవడ మీద కాస్త చేయి పెట్టింది, గోడకు కాస్త ఆనుకుంది, పేరు కూడా బలిక. ఇది యూట్యూబ్లో పెడతా, వెళ్ళిపోద్ది. సన్నిధిలోకి వచ్చినప్పుడు కాస్త దుఃఖ ముఖాలతో ఉండకుండా సంతోష ముఖాలతో కాస్త ఉండటానికి ప్రయత్నం చేయండి. చప్పట్లు కొట్టండి ఒకసారి.
దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే మీ అందరూ చూసేది నా ముఖాన్ని, నేను ఒక్కడినే. కానీ నేను మాత్రం అందరి ముఖాలు చూడాలి. ఒక్కొక్కరు ముఖాలు 1000 లైట్ బల్బు వాట్స్ వెలిగితే ఎంత వెలుగుతూ ఉంటుందో అంత వెలుగులా ఉంటుంది ఒక్కొక్కరి ముఖము పెనం మీద మాడిపోయిన పెసరట్టు వేస్తే ఎట్ట ఉంటుంది? చూస్తాక బాగుంటుందా? రాసి బాగోదు, అలా ఉంది. మీరు మాడిపోయిన ముఖాలుగా ఉండకుండా మంచి ముఖాలుగా ఒకసారి నవ్వుతూ సంతోషంతో దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పుకొస్తున్నానండి? ఎదిగిన యవన పిల్లలు కష్టపడకుండా, పని చేయకుండా, ఇంటిలోనే ఉంటూ తండ్రి తెచ్చినటువంటి సొమ్ముతో, సంపాదనతో వీడు జలసాలకు తిరుగుతూ ఉంటే ఆ బిడ్డలను చూసిన తల్లిదండ్రులు సంతోషిస్తారా, దుఃఖపడతారా? మీరు ఆపండి, మీరు చెప్పండి. అసలు ఏ సమాధానం చెప్పరు, నోరు తెరవరు. ఈరోజు డిసైడ్ అయిపోయారా? దుఃఖపడతారు. వాళ్ళు దుఃఖపడటమే కాదు, ఇరుగు పొరుగులు అయినటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏం బిడ్డను కన్నావండి, ఏం బిడ్డనండి, ఇంకా ఈ వయసుకు వచ్చినా కూడా మీ మీద ఆధారపడేవాడా, మీరు పనికెళ్ళి వచ్చిన సంపాదన తీసుకొని వాడికి ఇస్తున్నారే, అరే రే 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 ఏం పిల్లలండి మీ పిల్లలు, ఏం పిల్లలండి మీ పిల్లలు అని ఇరుగు పొరుగులు అంటుంటే కన్న తల్లికి కన్న తండ్రికి ఎంత దుఃఖమండి. ఈరోజు చాలా కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాలే కాదు అన్యుల కుటుంబాలైనా ఎదిగిన బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లికి తండ్రికి ఏమవ్వాలంటే తోడవ్వాలి. కూతురైనా కొడుకైనా చేదోడవాదోడవ్వాలి. చదువుకున్న బిడ్డలైతే ఉద్యోగము తెచ్చుకోనైనా, ఆ ఉద్యోగము ద్వారానైనా, అది చిన్న ఉద్యోగమైనా, ఏదో లక్షలు తెచ్చే ఉద్యోగాలే అవసరం లేదండి. అది చిన్న ఉద్యోగమైనా, నెలకు వాడికి సరిపడిపోయే శాలరీ అయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రులు ఎదుట వాళ్ళ కష్టపడి వాళ్ళు పని చేస్తూ, అది కూలి పని అయినా, అది ఉద్యోగమైనా, అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, అది ప్రైవేట్ ఆఫీసర్ అయినా, అది ఏదైనా కానీ అలా సంపాదించిన సంపాదనతో తన బిడ్డలు బాగుగా బతుకుతుంటే, తన మీద, తన తండ్రి మీద, తల్లి మీద ఆధారపడకుండా బతుకుతూ ఉంటే, అది చూచిన అమ్మ నాన్న ఏం చేస్తారు చెప్పండి? దీనికన్నా నోరు తెరవండి. ఏం చేస్తారు? సంతోషిస్తారు. ప్రశ్న వేస్తున్నాను, ఇప్పుడు నోరు తెరవాలి. ఆ సంతోషం కోట్లు పెట్టి కొనగలమా? లేము అని పెద్దగా చెప్పండి. కోట్లు పెట్టి కొనగలమా? కొనలేము. ఆ సంతోషం పీమాట్లో దొరికిద్దా? దొరకదు. ఆ సంతోషం ఇంకా ఏదో మాటలు ఉన్నాయి కదా, కిరణ్ చెప్పు. డీమార్ట్లో దొరికిద్దా? దొరకదు. డీమార్ట్లో, పీమార్ట్లో దొరకాల్సినవన్నీ దొరుకుతాయి. కానీ నీ బిడ్డలు ఎదిగిన వయసుకు వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడి పని చేస్తూ, వాళ్ళు సంపాదిస్తూ, నీ మీద ఆధారపడకుండా, నిన్ను కనీసం రూపాయి కూడా అడగకుండా వాళ్ళు పని చేస్తూ ఉంటే, వాళ్ళు పని చేస్తున్న పనిని చూస్తున్నటువంటి నీవు ఆనందిస్తావు. అప్పుడు అనిపిస్తుంది నీకు, నా బిడ్డ శ్రేష్ఠుడు, నా బిడ్డ విలువైన వాడు, నా బిడ్డ గనుడు, నా బిడ్డ గొప్పోడు. వాడు మేడలు కట్టలా, వాడు వాహనాలు కొనలా, వాడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి లక్షలు దాచిపెట్టలా. కానీ నీ మీద ఆధారపడక, నీ మీద డిపెండ్ అవ్వక, నిన్ను అడక్క వాడు అక్కడ నిలబడి పని చేస్తున్నాడే, అలా పని చేస్తున్న కూతురైనా, పని చేస్తున్న కొడుకునైనా చూచిన తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో. నేను మొదటగా చెప్పాను కదండి, ఆకాశ పక్షుల కంటే మానవుడు శ్రేష్ఠుడు, భూమి మీద ప్రాకే సకల జీవరాశుల కంటే మానవుడు శ్రేష్ఠుడు, సముద్రంలో ఉండే జలచరముల కంటే మానవుడు శ్రేష్ఠుడు. ఎప్పుడవుతాడు అని అంటే, ఒకటి, కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఎదిగినప్పుడు, వాళ్ళని చూచినప్పుడు ఆనందిస్తారు తల్లిదండ్రులు. అలాగే నిన్ను నన్ను కొన్న తండ్రి ఉన్నాడుగా, నిన్ను నన్ను కొన్న తండ్రి ఎవరు? ప్రభు అయిన యేసయ్య. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? ఇప్పుడు కన్న తల్లిదండ్రుల గురించి చెప్పాం, ఇప్పుడు కొన్న తండ్రి గురించి అన్న నోరు తెరవండి. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? మీరు నోరు తెరవండి అమ్మా. మీ నోట్లో ఉన్న ముత్యాలేమి రాలిపోవు చెల్లుల్లారా. యేసునామమున మీ నోటిలో ఉన్నటువంటి రత్నాలు, ముత్యాలు రాలిపోకుండా నా యేసయ్య కాపాడునుగాక. మీరందరూ కూడా నోరు తెరిచి చక్కగా సమాధానం చెప్పుదురుగాక. మీలో ఉన్నటువంటి బద్ధకపు ఆత్మ యేసునామమున లయపరచబడునుగాక. కృపాక్షేమము కొట్రా
నీ ఆత్మసాజీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. చప్పట్లు కొట్టండి. నీలోనే పరవశించనా మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణమునే పరవశించనా నీ కృపలోనే పరవశించనా కృపాక్షేమము. పాడండి. దయచేయువాడవు మహోన్నతమైనని తలంచుచు అనుక్షణమునే నీ కృపలోనే. బోలో క్రీస్తు మహారాజ్కి. ఈరోజు డ్రమ్మూస్లో, చప్పట్లూస్లో, మనుషులూస్లో ఏ బండి ఎక్కాం? ఎద్దుల బండి ఎక్కాం కదండి. ప్యాసింజర్ కూడా కాదు, ఎద్దుల బండి ఎక్కాం. వినండి, వాతావరణం అలా ఉంటే మనం ఇలాగ ఉంటాం. కానీ వినండి వాక్యం. ఎదిగిన బిడ్డలు చక్కగా పనిచేస్తూ ఎక్కడ మచ్చ తెచ్చుకోకుండా ఉంటే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ₹1,00,00,000 కన్నా సంతోషం. ₹1,00,00,000 కన్నా. అయితే కొన్న తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడు? కొన్న తండ్రి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏం పెట్టుకున్నాడు మనల్ని? తన విలువైన ప్రాణాన్ని శిలువ మీద వేలాడి తన దేహమంతా రక్తమయంతో, తన దేహమంతా కొరడా దెబ్బలతో, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు కార్చి మనల్ని కొన్నాడు. మనల్ని కొని లోకంలో నుండి మనల్ని తనకు ఏర్పరచుకొని ఏమండి చీకట్లో నుండి మనల్ని ఏం చేశాడు? వెలుగులోకి వేరు చేసి లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతున్న మనల్ని ఈరోజు తీసుకొని వచ్చి బేతేలు ప్రార్థన మందిరంలో కూర్చోపెట్టాడే, ఈ సంఘంలో కూర్చోపెట్టాడే. ఎవరండి చెప్పండి? ఇదన్నా ఎవరు? యేసయ్య. ఈరోజు ఎక్కడెక్కడో వాళ్ళు, మీరందరూ ఎక్కడెక్కడో వాళ్ళు. కొంతమంది దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఈ ఊరిలోనే పుట్టి పెరిగిన వాళ్ళు, కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా వివాహాల ద్వారా ఇక్కడున్న వాళ్ళని వివాహం చేసుకోవటం ద్వారా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి, ఈ మందిరానికి నువ్వు వచ్చావంటే అది ఎవరో నిన్ను పిలిస్తే కాదు, దేవుడే నిన్ను పిలిచాడు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడే నిన్ను కోరుకున్నాడు, ఈ సంఘంలోకి తీసుకొచ్చాడు. అయితే దేవుడు నిన్ను నన్ను తీసుకొని సంఘంలో పెట్టాడు, సమూహంలో పెట్టాడు, సహవాసంలో పెట్టాడు. మరి ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు? మీరు సమాధానం చెప్పర్లే, నేనే చెప్తాను. ఆయన ఎప్పుడు ఆనందిస్తాడు అని అంటే తనకిష్టునిగా, ఏమండి తన చిత్తాన్ని నెరవేరుస్తూ, తను ఊహించినట్లుగా, తను భావించినట్లుగా ప్రతి మానవుడు ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు? వద్దనమండి, ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుడు అనుకున్నట్లుగా మానవుడు ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఆశించినట్లుగా తన బిడ్డలు ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే దేవుడు అనుకున్నట్లుగా మానవుడు, నోరు తెరిచి చెప్పండి, దేవుడు అనుకున్నట్లుగా మానవుడు ఉండట్లా, దేవుడు ఆశించినట్లుగా ఉండట్లా, దేవుడు జరగాలనుకున్నట్లుగా పని జరగట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటున్నారు అని అంటే బైబిల్ గ్రంథం తెరవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉన్నది, నేనే చదువుతున్నాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. ఏమంటున్నాడండి? దేవుడు ఆకాశం నుండి చూడగా, దేవుడు ఆకాశం నుండి నరులను చూడగా, నరులు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారు? సోమరులుగా కనబడుతున్నారు. అలా సోమరులుగా కనబడుతుంటే ఆ సోమరులను దేవుడు ఏం పేరు పెట్టి పిలుస్తున్నాడు? సోమరి అన్నాడు. ఏం వాడికి పేరు ఉండదా? దీనికన్నా నోరు తెరిచి చెప్పాలి మీరు. వాడికి పేరు ఉండదా? ఉంటుంది. ఏ రాజానో, ఏ రబుతేజానో, ఏ ఇస్సాకనో, ఏ యోహానో పేర్లు ఉంటాయిగా. మరి పేరు పెట్టి పిలవకుండా సోమరి అని పిలుస్తున్నాడు ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాడికి ఒక పేరు పెట్టాడు. దేవుడు ఆమెకు ఒక పేరు పెట్టాడు, సోమరి అంటున్నాడు. ఆకాశం నుండి చూడగా ఆయన అనుకున్నట్లుగా మానవుడు ఉండట్లా, ఆయన ఆశించినట్లుగా ఉండట్లా,
ఆయన ఉండాలనుకున్న రీతిగా ఉండట్లా. మరి ఎలా ఉన్నాడు అని అంటే సోమరులుగా ఉన్నారు, సోమరులుగా ఉన్నారు. నేను అన్నాను, నాకు ఒక విషయం చెప్పాను కదండి. ఎదిగిన బిడ్డ, ఉద్యోగము వయసుకు వచ్చినటువంటి బిడ్డ, పని చేసి కష్టపడవలసినటువంటి బిడ్డ, పని చేయకుండా ఉదయం 8 వరకు లేవకుండా, కూతురైనా కుమారుడైనా ఉదయం 8 వరకు లేవకుండా అమ్మ నాన్న మీద కష్టపడిన సంపాదన మీద ఆధారపడే వాడిని అమ్మైనా నానైనా ఏమంటారు? వాళ్ళని సోమరులారా అంటారు, బతకస్తుడా అంటారు, బాధ్యత లేని ఎదవా అంటారు. ఇంకా నువ్వు ఈ వయసు వచ్చినా కూడా ఇంకా నువ్వు నిద్రపోతావేంట్రా అంటారు. ఏమండి, సోమర్తనం కలిగినటువంటి యవనస్తులు ఈ రోజుల్లో మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో కనపడతలేదా? బద్ధకం లేనటువంటి వారు, బాధ్యత కలిగినటువంటి వారు ఉదయాన్నే లేచి తన ఇంటి పనులన్నీ చూసుకొని ఈరోజు నేను పనికి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు నేను జాబ్కి వెళ్ళాలి, ఈరోజు నేను కష్టపడి పని చేయాలి, పావుల డబ్బులు సంపాదించాలి, నా తల్లి చేతిలోనైనా నా తండ్రి చేతిలోనైనా పెట్టాలి. పెడుతున్నారా? కష్టపడి పని చేసి పావుల డబ్బులు సంపాదించిన తర్వాత బిడ్డలు ఏమంటారు? నా సంపాదన, నా డబ్బు అడగటానికి మీరెవరు? చూసారా? గృహదర్శనాలకి మొన్న 4 రోజుల క్రితం నేను కృత కాలనీలోకి వెళ్తే ఒక అక్క చెప్పే మాట అండి ఇది, ఒక తల్లి చెప్పిన మాట. ఆమెకు ఒక కూతురు, 2 కొడుకులు. ఒక కొడుకు రిసార్ట్లో చేస్తున్నాడు, ఒక కొడుకు వేటకు వెళ్తున్నాడు. ఎదిగిన బిడ్డల 3. ఒక కూతురేమో హైదరాబాద్లో నర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3 నెలలు అయింది. 3 నెలలు అయితే నర్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న ఆ చెల్లికి శాలరీ ఎవరా ఇస్తారు. 3 నెలల నుంచి రిసార్ట్లో పనిచేసే యవన కుమారుడికి శాలరీ ఎవరా ఇస్తారు. 3 నెలల నుంచి వేటలకు వెళ్తున్నటువంటి వ్యక్తికి చేతిలో డబ్బులు ఉండవా? ఉంటాయి. ఆమె చెప్పుకొని గొల్లుమని ఏడ్చిందండి. నాకు బాగలేకపోతే తమ్ముడు హాస్పిటల్కి వెళ్తానని నా కూతురుకు ఫోన్ చేసి అడిగితే శాలరీ 25,000 అని ఫస్ట్ నెల చెప్పింది. ఇప్పుడు 3 నెలలు అయిన తర్వాత నేను ఫోన్ చేసి అడిగితే శాలరీ 17,000. ఏమండి, ఒక డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగంలో జాబ్ చేస్తే అది ఎంప్లాయ్ అయినప్పుడు 3 రోజులు 4 రోజులు వెళ్ళనంత మాత్రాన శాలరీ కట్ చేస్తారా? కట్ చేయరు. కూలి పని వెళ్తే కట్ చేస్తారు, శాలరీ అయితే కట్ చేయరు. వాళ్ళు ఎంత అమౌంట్ అయితే చెప్పారో అంత అమౌంటే ఇస్తారు. మొదటి నెల 25,000 ఇచ్చింది, 2వ నెల అసలు ఇవ్వాల, 3వ నెల బాగాలేదని చెప్తే శాలరీ 17,000. 1,000 రూపాయలు నా దగ్గర పెట్టుకుంటున్నాను, 16,000 వస్తున్నాను. మరి ఈ 16,000తో నేనేం చేయనమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలి కదా అంటే దేనికైతే బాకీలు ఉన్నాయో బాకీలకు కట్టి. 25,000 కదా అంటే 25,000 కాదు, నేను బాగలేక కొద్ది రోజులు హాస్పిటల్కి డ్యూటీకి వెళ్ళలేదు, అందుకని శాలరీ కట్ చేశారని ఏం చెప్పింది? అబద్ధం. సరే 16,000 వేసింది, వెంటనే వాటికి వీటికి కట్టేసిందంట. ఆ తర్వాత రిసార్ట్కి వెళ్ళి వచ్చినటువంటి అబ్బాయికి వాటికి శాలరీ అందింది, వాడికో 13,000 శాలరీ. అయ్యా బాగలేదయ్యా, హాస్పిటల్కి వెళ్ళాలిరా, తలనొప్పుకుంటుంది, జ్వరం వస్తుంది మాటికి, ఒక 3,000 ఎవరా అంటే వాడు అన్నాడంట 3,000 ఎవరా అంటే వెళ్ళి సిమెంట్ పనికి వెళ్ళి పని చేయి. సిమెంట్ పనికి వెళ్తే రోజుకొచ్చి 800 ఎంతో వస్తాయిగా, ఒక 5 రోజులు కష్టపడు, 4,000 వస్తాయి, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకో అన్నాడంట. సరే ఇంకో కొడుకు ఉన్నాడుగా, వాడిని అడిగితే ఏం పద్దాగా నేనండి నీకు కనపడేది, వాడు కనపడ్డా, ఆ అమ్మాయి కనపడదా, మీ వారు కనపడరా అన్నాడంట వాడు. చూసారా? మరి ఆ అన్నయ్యని నేను చూస్తున్నాడు కదా అక్క అంటే ఎక్కడయ్యా, వేటకి వెళ్ళేసి వస్తాడు, కనీసం నా చేతిలో ఇదిగో ఇంత డబ్బు వచ్చింది ఈ వ్యాపారం ద్వారా అని చెప్పడు, తాగేసి వస్తాడు అన్నాడు. మరి నీ పరిస్థితి ఏందక్క అంటే బాగలేదు, కానీ పనికి వెళ్ళక తప్పదుగా, సిమెంట్ పనికి వెళ్ళాలి, అదైతే అది రొయ్యల కంపెనీకి వెళ్ళాలి, అక్కడ నీకు జలుబు కదా, తలనొప్పి కదా, మాటికి జ్వరం వస్తుంది కదా, ఎలా చూయించుకుంటావు అంటే మరి అంతే, ఎలా చూయించుకుంటావు అంతే. చూసారా? ఈరోజు బిడ్డలు ఎదిగిన వయసుకు వచ్చారు. కొంతమంది బిడ్డలేమో కష్టపడక పని చేయక తల్లి మీద తండ్రి మీద ఆధారపడుతున్నారు. కొంతమంది బిడ్డలేమో ఎదిగారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, తల్లికి తండ్రికి చేదోడు వాదోడు అవ్వక నా సంపాదన అంటున్నారు, నా డబ్బు అంటున్నారు, నా కష్టం అంటున్నారు. తల్లికి తండ్రికి బాగలేకపోతే కనీసము 10 రూపాయలు కూడా ఇవ్వటానికి లెక్కలేస్తున్నారు. ఏమైపోయారు బిడ్డలు?
తలెత్తాలి. తల్లులారా, ఏమైపోయారు బిడ్డలు? ఎదిగిపోయారు, పెద్దోళ్ళు అయిపోయారు. యెషయా గ్రంథంలో దేవుడు ఎలా అంటున్నాడో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలని పెంచి తిని గొప్ప వాళ్ళని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు, తిరగబడ్డారు. ఆకాశంతో చెప్పుకొని ఏడుస్తున్నాడు దేవుడు, భూమితో చెప్పుకొని ఏడుస్తున్నాడు దేవుడు, ప్రకృతితో చెప్పుకొని బాధపడుతున్నాడు దేవుడు. నేను పిల్లలని కన్నాను, పెద్దవాళ్ళని చేశాను, ఇప్పుడు వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. కొంతమంది బిడ్డలేమో తిరగబడుతూ తల్లిదండ్రులను ఏడ్పిస్తున్నారు. కొంతమంది బిడ్డలేమో పని పాటలకు వెళ్ళక, పని చేయక, కష్టపడక తల్లి మీద తండ్రి మీద ఆధారపడుతూ తల్లిదండ్రులను దుఃఖపెడుతున్నారు. కొంతమంది బిడ్డలేమో తల్లి మీద తండ్రి మీద ఆధారపడకూడదని కష్టపడి పని చేస్తున్నారు. అటువంటి బిడ్డలను బట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తున్నారు. అటువంటి బిడ్డలు నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి నా దేవుడు దయచేయునుగాక. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతి కుటుంబంలో నా దేవాది దేవుడు ఎదిగిన బిడ్డలు మీకున్నప్పుడు మీ బిడ్డలు మీ మీద ఆధారపడక వాళ్ళు కష్టపడి పని చేయాలి. వారు తెచ్చిన సంపాదన బిడ్డలారు వినండి, తల్లి చేతులు తండ్రి చేతులు పెట్టాలి. ఒక తల్లి ఆవేదన పెట్టట్లేదు. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఆవేదన ఏమిటి అని అంటే, సోమరులారా, సోమరులారా. ఈ సోమరికి మరొక పదం ఏంటంటే బాధ్యత లేని వ్యక్తి, భారము లేని వ్యక్తి. ఈ సోమరి కలిగినటువంటి బిడ్డలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటికి నిజంగా దుఃఖమే. సోమరి కలిగినటువంటి బిడ్డలు, లేకపోతే సోమరి కలిగినటువంటి భర్త, లేకపోతే సోమరతనం కలిగినటువంటి భార్య ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబానికి నిజంగా దుఃఖమే. కొంతమంది అంటారు, పనికెళ్ళమని మా ఆయన పనికెళ్ళమంటే పనికెళ్ళడన్నా అంటుంటారు. ఎన్ని అండి గృహ దర్శనాలకు వెళ్తే ఎంతోమంది ఎన్నో సమస్యలు చెబుతుంటారు. నేను పనికెళ్ళాలి, నేనే వచ్చి బిడ్డలను చూసుకోవాలి, ఈయన పనికెళ్ళమని అంటే పనికెళ్ళడంటాడు. సోమర్తనం. ఈరోజు కుటుంబాల్లో సోమర్తనం, ఈరోజు ప్రాంతాల్లో సోమర్తనం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల సోమర్తనం. తండ్రి అయిన దేవుడు చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు దుఃఖముతో ఏమంటున్నాడు తెలుసా? సోమరి అని పిలుస్తూ నెక్స్ట్ ఏం చెప్పాడు? చీమల యొద్దకు వెళ్ళు అన్నాడు. అదేంటి? సోమరి నా దగ్గరికి రా అనాలుగా, సోమరి నా సన్నిధికి రా అనాలుగా, సోమరి నా దైవజనుడు ఉన్నాడు, దైవజనుడి దగ్గరికి వెళ్ళు అనాలుగా. ఏమన్నాడు? నో తెలిసి చెప్పండి, ఏమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళన్నాడు. ఏమండి, చీమ ఎంత పెద్దది చెప్పండి? చీమ ఎంత పెద్దది? ఇంతది, ఇంతది చీమ. భూమి మీద ప్రాకే సకల జీవరాశులలో చీమ అత్యంత చిన్నది, చిన్న చీమ. కుడితే నొప్పొచ్చింది కదండి, అప్పుడు వెంటనే దాన్ని ఏం చేస్తాం? కొడతాం. ఏమవుతుంది? కొట్టక్కర్లా, చిన్న వేలుతో ఇట్లా ఇలా అంటే చాలు చచ్చిపోద్ది. అసలు మనం ఎక్కడ, చీమ ఎక్కడ? మనము శ్రేష్ఠులం అన్నాడు, ఆకాశ పక్షుల కంటే మనం గొప్పవాళ్ళం అన్నాడు, జలచరముల కంటే గొప్పవాళ్ళం అన్నాడు. ఇప్పుడు అటువంటి గొప్పవాళ్ళమైనటువంటి మనము సోమరులం అయిపోయినప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నోరు తెరిచి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చీమ శ్రేష్టమైందా? కాదే. చీమ ఏమైనా విలువైందా? కాదే. చీమ ఏమైనా గొప్పదా? కాదే. చీమ ఏమైనా మనిషిని మించినదా? కాదని నోరు తెరిచి చెప్పండి, కాదే. మనిషిని మించినది కాకపోయినా, విలువైంది కాకపోయినా, గొప్పది కాకపోయినా, శ్రేష్టమైంది కాకపోయినా మానవుణ్ణి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏంటి చీమల్లో ఉన్నది? ఏంటి చీమల్లోకి ఎందుకు వెళ్ళాలి? చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము అంటున్నాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోని ఏ ప్రాణి, సమయలు ఊపది. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు. గట్టిగా కొట్రా.
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. పాడండి. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. పాడండి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా జరిగేది ప్రభువా. నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్క దొరికిపోయింది, నిద్రపోవట్లేదులే, మనసు పెట్టండి. సోమరుని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. చీమ చిన్నదా, మనిషి పెద్దోడా? ప్రశ్న కరెక్ట్గానే వేసా, డౌట్గా లేదు. చీమ చిన్నదా, మనిషి పెద్దోడా? చీమ చిన్నది, మనిషి పెద్దోడు. చీమ విలువైందా, మనిషి విలువైనోడా? మనిషే విలువైనడు. చీమ శ్రేష్టమైందా, మనిషి శ్రేష్ఠుడా? మనిషే శ్రేష్ఠుడు. చీమ గొప్పదా, మనిషి గొప్పడా? మనిషే గొప్పడు. మరి చీమల దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? మనిషి ఏమైపోయాడు చెప్పండి? మనిషి ఏమైపోయాడు? తన విలువ నుండి, తన ఘనత నుండి, తన గొప్ప నుండి, తన స్థాయి నుండి మనిషి ఏమైపోయాడు? దిగిపోయాడు. ఎందులోకి వెళ్ళిపోవటం ద్వారా? సోమర్తనం. సోమర్తనం ఒకటి. సోమర్తనం. కష్టపడి పని చేయవలసినటువంటి వ్యక్తి పని చేయక, కష్టపడి ఉన్నతమైనటువంటి వయసుకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరి మీద ఆధారపడుతూ డిపెండ్ అవుతూ, అలా ఏ పని పాట లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా, ఏ పని లేకుండా ఇంకా కుటుంబం మీద డిపెండ్ అవుతున్న బిడ్డలైనా, భార్య మీద డిపెండ్ అవుతున్న భర్త అయినా, భర్త మీద డిపెండ్ అవుతున్న భార్య అయినా, ఎవరైనా కావచ్చు, సోమరితనంగా ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తిని చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు. చాలాసార్లు మన ఇంట్లో ఉంటాయి కదండి చీమలు, వంటగదిలో ఉంటాయి, మన కళ్ళ ముందు కనబడుతుంటాయి, గోడల మీదకి వెళ్తూ ఉంటాయి. వాటి నడతలు కనిపెట్టమంటున్నాడు. అవి ఎలా వెళ్తాయండి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి వెనక ఒకటి. వాటి నడతలు చూడండి. ఏమాత్రమైన లైన్ పక్కకి వెళ్తాయా? పక్కకి వెళ్దాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మన వాళ్ళని చూడాలి. ఎలా వెళ్తారు? అసలు బైబుల్స్ కూడా పట్టుకొని వెళ్ళరు. పరుగో కొంపలు మునిగిపోయినట్లుగా. బాక్సులు ఎవరు ఎత్తుకోవాలి? నేనండి. పట్టలు ఎవరు ఎత్తుకోవాలి? నేనండి. ఫ్యాన్లు ఎవరు ఆపుకోవాలి? చెప్పరే? నేనండి. అదే పెద్దోళ్ళు ఏమైనా వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నారు. యవన పిల్లలు, కుర్రపిల్లలు, అలాంటి చిన్నపిల్లలు అన్న వాళ్ళు ఏం చేయాలి? శివాని ఏం చేయాలి? పట్టలెత్తాలి. ఏమండి? నీట్గా చీపురు తీసుకుని వచ్చి చుమ్ముకోవాలి. సరే, ఇదంతా పక్కన పెట్టండి. కొంతమంది అన్న ప్రార్థన చేయించుకోవడం వస్తారు, కొంతమంది అసలు ప్రార్థన కూడా చేయించుకోరు. ప్రార్థన అయిపోవటం ఆలస్యం అండి, ఆఖరి దీవెని ఇవ్వటం ఆలస్యం. ఇక అంతే, అక్కడే అట్నుంచి అటే వెళ్ళిపోతారు. సరే, వెళ్ళే వాళ్ళైనా క్రమంగా వెళ్తారా? అలా కూడా వెళ్ళరు. ఒకరిని గుద్దుకొని మరీ వెళ్తూ ఉంటారు. ఏం మునిగిపోతాయో. సోమరంటే కష్టపడి పని చేయని వాడి గురించేనా? కాదండి. నిజంగా ప్రతి విశ్వాసిలో, ప్రతి ఆత్మీయుడిలో, ప్రతి విశ్వాసిలో, ప్రతి సహోదరుల్లో, ప్రతి సహోదరిలో
ఉండవలసినటువంటి లక్షణాలు పోయినాయి. అందుకే చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చీమల్లో ఈరోజు అనేకమైన విషయాలు నేను మీకు అందిస్తాను. మీరు ఓపికగా చక్కగా వినండి. మొదటిగా వాడి దగ్గరికి వెళ్ళు, వాటిని చూడు అంటున్నాడు. చిన్నతనం నుండి ఎన్నోసార్లు చీమలను చూసాం. చీమ కుట్టినప్పుడు అబో అన్నాం, వెంటనే అదే చేత్తో చీమని చంపాం. పంచదారలో చీమలు ఎక్కువగా ఉంటే ఇదేమిటి నాయన, పంచదార సరిగా మూత కూడా పెట్టడం తెలియదా అని అమ్మని తిట్టుంటాం, నాన్నని తిట్టుంటాం, ఇంట్లో వాళ్ళని తిట్టుంటాం. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే పంచదారలో చీమలున్న చీమ పంచదారలు రెండు కలిపేసేస్తారు. మా చిన్నమ్మగారు లాంటి వాళ్ళు కాఫీలో టీలో చీమ చచ్చిపోద్ది, చీమ అవసరం పోదు. కాఫీ ఏందమ్మా ఎలా ఉందంటే చీమలే తాగే అంటది. కాఫీ ఏందమ్మా చీమల అవసరం వస్తుందని అంటే ఏం కాదులే తాగే, ఏం తాగే. అమ్మాయి చీమలు పట్టినటువంటి ఆ పంచదార ఆ బాక్స్ను తీసుకొని వచ్చి బయట పెట్టాలి. అమ్మాయి మూత తీసి పెడితే ఆ ఎండకన్నా ఆ చీమలు వెళ్ళిపోతాయనంటే అబ్బే అంత ఓపికాడుంది, నువ్వు ఆగవుగా, మళ్ళీ నాకే చెప్పిద్ది. తెలివైంది. కొంతమంది నా ప్రియ దేవుని బిడ్డలారా, చీమల్ని గమనించండి, వాటి నడతలు కనిపెట్టి ఏం తెచ్చుకోమంటున్నాడు? జ్ఞానము తెచ్చుకోండి అంటున్నాడు. కొట్టండి చెప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. చీమలలో దగ్గరికి వెళ్ళి వాటిని చూడు, సోమరి చూడు, జ్ఞానం తెచ్చుకో అంటే మనిషికి ఉండవలసిన జ్ఞానము ఏమైపోయింది? నేను చెప్పిన దాంట్లో ఉంది ఆన్సర్. ఏమైపోయింది? పోయింది. అలా పోవటం ద్వారా జ్ఞానమును కోల్పోయిన మనిషిని, గౌరవాన్ని కోల్పోయిన మనిషిని, దేవుడు ఆధిక్యతను కోల్పోయిన మనిషిని దేవుడు పాడు చేయాలనుకోవట్లా, దేవుడు పక్కన పడేయాలనుకోవట్లా. చూడండి, దేవుడు ఏదో రీతిగా నా బిడ్డకు మరలా తిరిగి నేను జ్ఞానాన్ని ఇవ్వాలి, నా బిడ్డకు నేను మరలా ఆ గౌరవాన్ని ఇవ్వాలి, నా బిడ్డకు మరలా అదిగో ఆ పోగొట్టుకున్నటువంటి మంచి మైండ్ సెట్ని నా బిడ్డకి ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే నేను చెప్తే నా బిడ్డ వినడు. నిజం కదండి? మనం వింటామా? అమ్మ ఎన్నోసార్లు చెప్పిద్ది, రేయ్ 11 అయింది పడుకో, ఇంకా ఏందిరా ఫోన్తో పని, పడుకో చెప్పిద్ది. నాన్న ఎన్నోసార్లు చెప్తాడు, వింటారండి బిడ్డలు? పొడుకున్నా కూడా ఏం చేస్తారో తెలుసా? నేను ఆ వయసు నుండి వచ్చినోడేగా చెప్తాను వినండి. పొడుకున్నా కూడా ఏం చేస్తారో తెలుసా? పొడుకున్నట్టే పడుకుంటారు. దుప్పటి కప్పుకోరా అంటారు, దుప్పటి కప్పుకుంటారు, ముసుకేసుకుంటారు, దుప్పటి లోపల పెడతాడు. ఏంటది? ఫోన్ దుప్పటి లోపల పెడతాడు, లైట్లను ఆపేస్తాడు, పడుకున్నట్టే ఉంటారు. నిజంగా మాయ చేసేది ఎవరినండి? బిడ్డలు తల్లినే తండ్రినే, ఎవరినో కాదండి. పైగా ఈ తల్లిదండ్రులు అంటుంటారు, మా ఓడిని అందరూ మాయ చేస్తుంటారు, మా ఓడిని అందరూ మోసం చేస్తుంటారు. పిచ్చి తల్లులారా, తండ్రులారా, మొదట మాయ చేసేది మిమ్మల్నే. దుప్పటి కప్పుకొని మరీ పడుకుంటాడు, ముసుకేసుకుంటాడు. దగ్గరికి వస్తారు తల్లిదండ్రులు, నిజంగా నిద్రపోయాడు లేదని ముసుగు తీస్తారు, కన్ను మూసుకొని ఉంటాడు. వాడు నిద్రపోడు, ముసుకేసుకొని మరి ఆ ఫోన్ చూస్తుంటాడు, చూడకూడనివన్నీ చూస్తుంటారు. చెబితే వినరు. మరి ఇప్పుడు దేవుడు కూడా చెబితే వినడని దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఈ మనిషిని, ఈ మానవుడిని ఎలాగైనా, నా బిడ్డకి ఎలాగైనా బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, తెలివి రావాలి, నా చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన రావాలంటే నేను చెబితే వీడు వినడు. కన్న బిడ్డలే కాదండి, నిజంగా మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న నువ్వైనా నిజంగా చెప్పిన వెంటనే వింటే ప్రతి ఆదివారం ఇలా దేవుని సన్నిధికి అందరం రావాల్సిన అవసరం ఉందా? చెప్పండి, అక్కర్లా. మనిషి జన్మ ఎలాంటిదంటే చెబితే వినడు. తల్లిదండ్రులు అంటారుగా, చెబితే వినకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? చెబితే వినట్లా మీ బిడ్డలో ఏం చేస్తారు? కర్ర తీసుకొని ఏం చేస్తారు? కొట్టకుండా ఉంటారా? కొడతారు. కొట్టేది దేనికి? వాడు పాడవటానిక? లేదు, వాడు వినేటట్లుగా చేయటానికి కొడతారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేయాలనుకున్నాడంటే చెప్పాడు, ఆయన వినలా. చాలాసార్లు కొట్టాడు, ఆయన వినలా. ఇక కొట్టడం ఆయనకి ఇష్టం లేక, చెప్పటం ఇష్టం లేక ఏం చేయమంటున్నాడు తెలుసా? రేయ్ సోమరే, చీమల దగ్గరికి వెళ్ళు.
తండ్రి చీమల దగ్గరికి వెళ్ళనా, చీమలు నాకంటే చిన్నవి కదా, ఆ చిన్నవే వెళ్ళు. చీమలు విలువ లేనివి తండ్రి, విలువ లేని దగ్గరికి వెళ్తేనే నీ విలువేంటి నీకు తెలిసిద్ది. వెళ్ళరా, వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చాలాసార్లు మనిషి అన్నవాడు తన జ్ఞానం కోల్పోయినప్పుడు, మనిషి అన్నవాడు నైతిక విలువలు కోల్పోయినప్పుడు, మనిషి అన్నవాడు మానవత్వాన్ని, దైవిక భయాన్ని కోల్పోయినప్పుడు, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎందుకు పనికిరాని విలువలేని వాటి దగ్గరికి పంపించి నీకు జ్ఞానం తెప్పిస్తాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి బిలాము ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. నా వైపు చూడండి. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యే, బిలాము ఏంటి, ఏం కావాలి, నన్ను ప్రార్థన చేసి నన్ను పిలుస్తున్నావుగా, ఏం కావాలి, ఏంటి నీ సమస్య? ప్రార్థన చేసిన 1 మినిట్లోనే దేవుడు ప్రత్యక్షమైపోయేవాడు. ప్రవక్త అయిన ఏం పేరండి? బిలాము. తను ప్రార్థనా గదిలోనికి వెళ్ళి మోకాళ్ళేసి ప్రభువా అంటే వచ్చేసేవాడు. ప్రభుతో మాట్లాడేవాడు, ప్రభువును చూచేవాడు. ప్రభువును చూచిన కన్నులు బిలామివి, ప్రభు మాట వినే చెవులు బిలామివి. అటువంటి బిలాము ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు తెచ్చినటువంటి బహుమానానికి ఆశపడి, శత్రువులు తెచ్చినటువంటి ధనానికి అపేక్ష చెంది, నా ప్రియ దేవుని జనాంగమ, తన సొంత వారైనటువంటి ఇశ్రాయేలు ప్రజలని శపించటానికి కూడా వెనకాడనప్పుడు బిలాము కూడా కోల్పోయాడు. ఏం కోల్పోయాడు చెప్పన? దేవుని చూచిన కన్నులు కోల్పోయాడు, దేవుని మాట వినే చెవులు కోల్పోయాడు. ప్రభువా అని ప్రార్థించిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడుగా ప్రత్యక్షతను కోల్పోయి తన దగ్గర ఒకటి ఉంటుంది కదా, గాడిదని సిద్ధం చేసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరిని శపించడానికి? నా వైపు చూస్తూ చెప్పాలండి రిప్లై. ఎవరిని శపించడానికి? సొంత ప్రజలైన ఇశ్రాయేలులను శపించడానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరు? బిలాము. ఎవరైనా? ప్రవక్త. ఎవరు పంపితే, ఎవరు పిలిస్తే, ఎవరు మాట్లాడమంటే మాట్లాడేవాడు. దేవుడు పంపితే, దేవుడు పిలిస్తే, దేవుడు మాట్లాడమంటే దేవుని మాటను ప్రజలకు అందించవలసినటువంటి బిలాము. ఇతడు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ఇప్పుడు ఇతడు బహుమానానికి ఆశపడి ఏం కోల్పోయాడు? 4 కోల్పోయాడు. చెప్పాను నేను మీకు, చెప్పండి. మీరు చెప్తే నిజంగా ఏడున్నట్టే, లేకపోతే ఏడు లేనట్టు. శరీరాలు ఏడున్నాయి, మనసు ఏడ ఉన్నాయి. చెప్పండి. ఏం కోల్పోయాడు? దేవుణ్ణి చూచే కళ్ళు, దేవుని మాట వినే చెవులు. పిలిచిన వెంటనే, ప్రార్థించిన వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడుగా ప్రత్యక్షతను. 4వది ఉంది, దేవుని అభిషేకమును. ఇవన్నీ కోల్పోయాడు. దేనికోసం చెప్పాలి? దేన్ని నాశించి? శత్రువులు తెచ్చిన బహుమానాన్ని ఆశించి సొంత ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఏం చేయడానికి సిద్ధపడ్డాడు? చెప్పాలి. శపించడానికి సిద్ధపడ్డాడు. శపించచ్చా? ఏం చేయాలి? వాళ్ళని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ అనాలి. దేవుడు నిన్ను దీవించునుగాక అనాలి. కానీ ఏమంటానికి సిద్ధపడుతున్నాడు? దేవుడి నిన్ను నాశనం చేయనుగాక అంటానికి సిద్ధపడుతున్నాడు. వెంటనే బిలాముతో దేవుడు చెప్పాడు, ఇలా వెళ్ళకూడదు నాన్న, ఇలా శపించకూడదు నాన్న, నీ వారురా వాళ్ళు, నీ ప్రజలురా వాళ్ళు, వాళ్ళని శపిస్తావా అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, చెబితే విన్నాడా? వినలా. దేవుడే అడ్డుపడాలని చూశాడు, అయినా ఆగల. ప్రశ్నేస్తాను, చెప్పండి. చెప్పినా వినలేదంటే, దేవుడే అడ్డుపడుతున్నా కూడా ఆయన కంటికి కనపడలేదంటే ఏం కోల్పోయాడు? మనోనేత్రాలను కోల్పోయాడు. నా వైపు చూడండి. దేవుడు చెప్పినా వింటలేదంటే ఏం కోల్పోయాడు? వినికిడి శబ్దాన్ని కోల్పోయాడు. ఏం వినికిడి శబ్దాన్ని? దేవుడి మాటని వినే శబ్దాన్ని కోల్పోయాడు. దేవుడు అడ్డుగా వచ్చి వెళ్ళొద్దు బిలాము, వెళ్ళొద్దు బిలాము అని చెప్పినా కూడా వింటలా, తనకు నచ్చినట్టుగా చేస్తున్నాడు. ఇక వింటలేదని దేవుడు వినేటట్లుగా చేయటానికి ఏం చేశాడు? మీరే చెప్పండి. మౌనంగా ఉండకండి సంగమా, నోరు తెరవండి సంగమా. ఎన్నో సంవత్సరాల నుండి చెప్పండి కాస్త. గాడిదకి మానవ స్వరం ఇచ్చి మాట్లాడేట్టు చేశాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి, అందరూ కొట్టండి చప్పట్లు.
దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడిద ఏమైనా మాట్లాడిద్దా? తోటమా మాట్లాడుతూ. ఒకవేళ గాడిదకి స్వరం ఉంది, గాడిద స్వరం ఉంది, కానీ గాడిదకి మానవ స్వరం లేదు. కానీ గాడిదకి మానవ స్వరం ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. బిలాము అని మాట్లాడితే గాడిద ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు కొట్టాడు. మాట వినవలసినటువంటి మనిషి మాట వినకపోతున్నప్పుడు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చవలసిన మనిషి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చనప్పుడు, దైవ చిత్తం ఏంటో తెలుసుకొని దైవ చిత్తానుసారంగా వెళ్ళవలసిన మనిషి వెళ్ళనప్పుడు, దేవుడు ఏం చేస్తాడంటే మనిషిని ఎందుకు పనికిరాని వాటి దగ్గరికి మనిషిని పంపించి మనిషి విలువేంటో తెలియపరుస్తాడు. బిలాముకేమో బుద్ధి వచ్చేటట్లుగా చేయడానికి గాడిదకు స్వరం ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చేటట్టుగా చేయడానికి పందులు తినే పొట్టు దగ్గరకు పంపించాడు. ఇప్పుడు సోమరులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఇష్టం లేని వ్యక్తులుగా జీవిస్తున్న వ్యక్తులకు బుద్ధి రావటానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? అది ఇప్పుడు రోడ్డు ఎక్కారు మీరు, ఇప్పుడు రోడ్డు ఎక్కారు సంతోషంగా ఉల్లాసంగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడిదకు ఇదిగో నోరిచ్చినటువంటి మానవ నోరిచ్చినటువంటి దేవుడు పందులు తినే పొట్టు దగ్గరికి పంపించి బుద్ధి వచ్చేటట్టు చేసిన దేవుడు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు. అలా వెళ్ళమన్న దేవుడు వెళితే వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం ఇలా ఉంది, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. చీమల కంట చూడండి, నా వైపు చూడండి, వాటికి ఏమి లేరంట? న్యాయాధిపతి లేరు, ఇంకా పై విచారణకర్త లేడు, ఇంకా అధిపతి లేడు. ఏమండి, న్యాయాధిపతి లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా, అధిపతి లేకపోయినా, నడిపించే నాయకుడు లేకపోయినా, మరి ఈ చీమలు ఏం చేస్తున్నాయి? కింద వచ్చినవే ఉంది, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యము కోర్చుకొందును. కొట్టండి చప్పట్లు ఒకసారి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నీ వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము. ఆడండి. ఎన్ని తలచినా జరిగేది ప్రభువా, నీ వాక్కుకై నా ప్రార్థన ప్రభువా. ఇక్కడే ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. మీరు ఇక్కడ లేరా? ఇక్కడే ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ఎక్కడో ఉన్న వాళ్ళు స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ఇక్కడే ఉండన్నా మిమ్మల్ని కాస్త మళ్ళా మోటివేషన్ చేయడానికి. వినండి, ఇప్పుడు చీమల దగ్గరికి వచ్చాం. చీమలకు ఎవరు లేరండి? న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, ఏమండి విచారణకర్త లేడు. కానీ అవి ఏం చేస్తున్నాయి? ఎండాకాలం రాగానే, మొన్నటిదాకా ఎండాకాలమే కదండి, అక్కలారా చూడండి ఇటు, మొన్నటిదాకా ఎండాకాలాలేగా, మండే కాలం, అది ఎండాకాలం అనకూడదండి, మండిన కాలం. ఎన్ని డిగ్రీలు? 45 దాటింది. ఇంచుమించు 50 కూడా, హాఫ్ సెంచరీ కూడా కొట్టేసింది. హాఫ్ సెంచరీ కొట్టింది మొన్నటిదాకా వచ్చిన మండిన కాలం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో వినండి, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు మొన్న వచ్చిన వేసవి కాలానికి. పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు మనుషులే. విజయవాడలో అయితే యాచకులు అంటే పూజారులు 10 మంది చనిపోయారు ఎండకి. పసిబిడ్డలు చనిపోయారు, కుర్రోళ్ళు చనిపోయారు. దగ్గర ఇక్కడున్న విజయలక్ష్మీపురం ఆ ప్రాంతాల్లో కూడా ఎండ వేడికి వడదెబ్బ తగిలి కుర్రోళ్ళు చనిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వేసవి కాలంలో ఈ చీమలు ఏం చేస్తున్నాయంట? ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి. చూడండి ఇటు, మొబైల్ పక్కన పెట్టండి. ఆహారాన్ని సిద్ధపరుచుకుంటున్నాయి.
నా కళ్ళు 2 కళ్ళు కాదండి, నాకు 3వ కన్ను ఉంది. అందుకని నేను అన్ని గమనిస్తుంటాను. ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఎలాగా? క్రమంగా ఒకదాని వెనక ఒకటి, ఒకటి వెనక ఒకటి, ఒకటి మీద ఒకటి, అలా ఉంటూ ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఎండ వేళల్లో ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఆహారాన్ని సిద్ధపరచుకునే విషయంలో చీమలను బాగా చూస్తాం మనం. చీమలను బాగా చూస్తాము. చీమల్లో అనేక గుణాలు, ఒక 3-4 గుణాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, క్రమముగా వెళ్తున్నాయి. క్రమముగా వెళ్తున్నాయి. క్రమము కలిగిన చీమలు ఒకటేందండి, క్రమము కలిగిన చీమలు. ఏ విషయంలో? ఆహారాన్ని సిద్ధం చేసుకునే విషయంలో క్రమం ఉంది. నెంబర్ 1. ఇప్పుడు దాకా సోమర్తనం గురించి, ఇంట్లో బిడ్డల గురించి, ఇంట్లో భర్త గురించి, భార్య గురించి, కుటుంబం గురించి చెప్పాను కదా. ఇప్పుడు సంఘంలోకి వస్తున్నా, వినండి. ఇప్పుడు మీకు అవసరం. వెనక కూర్చున్న చెల్లెళ్ళు, ముందు కూర్చున్న అక్కలు, మధ్యలో కూర్చున్న అమ్మలు, వినండి. ఇప్పుడు సంఘానికి వచ్చేసాం. ఇప్పుడు సంఘం దగ్గరికి వచ్చాం, చీమల దగ్గరికి వచ్చాం. చీమలు క్రమంగా వెళ్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డ, సంఘానికి క్రమంగా వస్తున్నావా? రాకొచ్చాను ఈరోజే క్రమం గురించి మాట్లాడుతున్నాడా మా అయ్యగారు అనుకుంటున్నావా చెల్లా? అనుకోకే. రాకొచ్చాను, ఏదో టీసీ కోసం వచ్చా, ఆ టీసీ తీసుకుని ఏదో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, ఈరోజే క్రమం గురించి మాట్లాడుతున్నాడే మా సేవకుడు, అయ్యో అని అనుకోకే. వాక్యం వచ్చింది, చెప్పక తప్పదు. చెప్పకుండా నేను ఆపాను అనుకో, ఈయన నన్ను కొట్టక ఉండడు. ఆయన నన్ను కొడితే తట్టుకోలేను. కాబట్టి మీకు మాత్రం నేను చెప్పకుండా ఉండలేను. హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, క్రమము కలిగిన చీమలు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి మీలో ఎంతమంది క్రమంగా సన్నిధికి వస్తున్నారు? ఎంతమంది క్రమము కలిగిన విశ్వాసులుగా ఉంటున్నారు? క్రమముగా పనికి వెళ్తున్నావు. క్రమముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరు వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళేటట్లుగానే ముందుగానే సిద్ధపడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10ంటికి రైలు అంటే ఎన్నింటికి వెళ్తావు సాముయేల్? అదిగో 8ంటికే వెళ్ళి కూర్చుంటావు స్టేషన్ దగ్గర. క్రమం అండి. తప్పితే వెళ్ళిపోదు రైలు వెళ్ళిపోతే వెళ్ళవలసిన సమయానికి వెళ్ళనే ఊరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఊరికి వెళ్ళటానికి క్రమం. సరే, మన పనికే వద్దామండి, పనికి వెళ్తున్నామండి, 7 గంటలకు బస్సు వచ్చేస్తుందని తెలిస్తే ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలకు సిద్ధపడతావు? అసలు ఎన్నింటికి లెగస్తావు? 7 గంటలకు బస్సు ఆరని కొట్టిద్ది. అక్కడ ఏ తాడి చెట్ల దగ్గర, బ్రిడ్జి దగ్గర, దానపేట దగ్గర, అడిపాలెం దగ్గర బస్సు ఆరని కొట్టిద్ది. బస్సు వచ్చేసిద్ది. 7 దాటితే 1 నిమిషం ఎక్కువైనా కూడా బస్సు వెళ్ళిపోతే ఆగదు. అలా తెలిస్తే నువ్వు పనికి వెళ్ళాలని శ్రద్ధ ఉన్నప్పుడు రాత్రే డిసైడ్ అయిపోతావు. ఎన్నింటికి లేవాలని? 5ంటికి లేవాలని. 5ంటికి లేచి చక్కగా ఇంటిలో పనులన్నీ చూసుకొని స్నానం చేసుకొని మరలా భర్త వచ్చేసరికల్లా, బిడ్డలు వచ్చేసరికల్లా బిడ్డలకి భర్తకి వంట కూడా ఏర్పాటు చేసేసుకోవాలని, నువ్వు కూడా చక్కగా భోజనం సిద్ధపరచుకోవాలని, పనికి వెళ్ళాలని 4 గంటలుగా లేకపోతే 5ంటికో లేచేసి చకచక పనులు చేసుకొని ఇక 6:30 అవగానే అందరికంటే ముందు లగో 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 అని ఒక పక్క బాక్సు పట్టుకొని మరొక పక్క బ్యాగు పట్టుకొని పరిగెత్తే స్త్రీలైన వారు మన కళ్ళ ముందు లేరా? ఎంత శ్రద్ధ అండి! ఆ టయానికి వెళ్ళి బస్సులో కూర్చొని బస్సులోకి మనుషులు రాకపోతే నీ చిరాకుండిద్దు చూడు. బస్సు డ్రైవర్ని పట్టుకొని, ఏనో బయలుదేరన్నా, నేను వచ్చి 1/2 గంట అయిందన్న. డ్రైవర్ అంటాడు, నువ్వు వచ్చి 1/2 గంట, నేను వచ్చి గంట. అమ్మా, నువ్వు వచ్చి 1/2 గంటే ఆగవే, మనుషులందరూ రాని. ఆగవు. నువ్వు వచ్చి కూర్చున్న వెంటనే మనుషులందరూ వచ్చేయాలి, వెంటనే బస్సు బయలుదేరాలి, వెంటనే రొయ్యల కంపెనీకి, పత్తి కంపెనీకి అయితే వెళ్ళిపోవాలి, చక్కగా పని చేయాలి. ఎంత క్రమశిక్షణ కలిగిన పని బిడ్డబో నువ్వు. ఏమండి, పనికి వెళ్ళే విషయంలో క్రమం మంచిదే, ఉద్యోగానికి వెళ్ళే విషయంలో క్రమం మంచిదే, డ్యూటీకి వెళ్ళే విషయంలో క్రమం మంచిదే, వేటకెళ్ళే విషయంలో క్రమం మంచిదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, వేటకెళ్ళే విషయంలో ఒకవేళ రైతుగా చెప్పబడుతున్న నీవు సమయానికి ఇదిగో ఇంజిన్ తీసుకొని వెళ్ళి వాటర్ వెళ్ళి చూపించరా అని నీకు చెప్పినప్పుడు నువ్వు ఒకవేళ టయానికి వెళ్ళకపోతే ఏమంటాడు? మాకు పిల్లలు మీరు చెప్పండి, సరంగా ఏమంటాడు? ఏంద్రా లేట్ అయింది, ఏంది, ఏమిరా టయానికి రావద్దు అని అందరి ముందు ఒకవేళ నేనేమంటాడు?
తిడతాడు. తిట్టే హక్కు లేదా? ఎందుకు? నీ మీద అతను ఎవరు? అధిపతి. నిన్ను డబ్బిచ్చి ఇదిగో నిన్ను కొన్నాడు. నువ్వు ఎంతకాలం అతను బోటి దగ్గర ఉంటావో అతను నీ మీద కాపరి, నీ మీద అధికారి, నీ మీద పెద్దోడు అతను. నీకు అతను పని చెప్పినప్పుడు సమయానికి వెళ్ళకపోతే బాగోదని సమయానికి వెళ్ళట్లేదా? క్రమం. ఏమండి, బోటు విషయంలో క్రమం, వేట విషయంలో క్రమం, ఊరు విషయంలో క్రమం, పని పాటల విషయాల్లో క్రమం, ఇదిగో తినే తిండి విషయంలో కూడా 12 అయ్యేసరికల్లా ఏం కావాలి మనకే? ఒకవేళ అరగంట లేటుగా వదిలితే రొయ్యల కంపెనీ వాడు, ఉదాహరణకు రొయ్యల కంపెనీ అనే మాట వస్తుంది వినండి, అరగంట లేటుగా వదిలితే ఎన్ని తిట్టుకుంటామండి వాడిని. అరగంట స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ లేటుగా వదిలితే చెల్లి ఎన్ని అనుకుంటామండి. అరగంట సేవకుడు అదనంగా వాక్యం చెప్తే ఎన్ని అనుకుంటారండి మీరు? మీరు మంచి విశ్వాసులు. మీరు అనుకోకుండా మీరు నన్ను ప్రేమించుదురుగాక ఆమెనన్నారుగా. అది నా ప్రియ దేవుని బిడ్డలారా, టయానికి ఫుడ్ తినకపోతే బాధపడతాము. టయానికి వెళ్ళిపోవాలి, టయానికి నిద్రపోవాలి, అన్నీ క్రమంగా పాటిస్తున్నావు. అయితే ఇప్పుడు వస్తున్నాను, క్రమంగా సన్నిధికి రావడానికి ఎందుకు త్వరపడలేకపోతున్నావు? క్రమంగా పాటలు పాడటానికి రాలేకపోతున్నావు, క్రమంగా ప్రార్థన జీవితంలో ఎదగలేకపోతున్నాము. క్రమం ఏమైపోయిందనంటే రాను క్రమము కాస్త ఏమైపోయిందనంటే అక్రమం అయిపోతుంది. ఎప్పుడో బాప్తీసం తీసుకున్న కొత్తల్లో బాప్తీసం తీసుకున్న కొత్తల్లో విశ్వాసుల భక్తి ఎలా ఉంటుందంటే, నేను అది దాటుకొని వచ్చానుగా. బాప్తీసం తీసుకున్న కొత్తల్లో ఎలా ఉంటుందంటే 10 గంటలకు ఆరాధన అంటే 8ంటికే వచ్చేసి తలుపులు తెరిచేసి పరదాలు వేసేసి కూర్చొని ఫ్యాన్లు వేసేసి చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. రాను సంవత్సరాలు గడిచింది. ఒకప్పుడు 10ంటికి ప్రార్థన అంటే 8ంటికి వచ్చింది నీవు. ఇప్పుడు 10ంటికి ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తున్నావు? ఎవరన్నారు? ఎన్నింటికమ్మా? 12ంటికంట. ఇంకొకరు మా బయలుదేరి వెళ్దాం పదండి అని అంటే ఇంట్లో బిడ్డలు తల్లిదండ్రులు అంటున్నారు, బయలుదేరి వెళ్దాం పదమ్మా, టైం 10:30 అయిపోయింది కదమ్మా అని అంటే, ఆ పాస్టర్ గారు పాటలు పాడుకుంటూ ఉంటాడులే, ఇప్పుడు వద్దులే కాసేపాకి వెళ్దాం. అదేంటమ్మా, ఒకప్పుడు నువ్వే మమ్మల్ని తొందర పెట్టావు కదా అంటే, అప్పుడు తొందర పెట్టా, అప్పుడు భక్తి ఎలా ఉంది, ఇప్పుడు భక్తి ఏమైంది? ముదిరింది. భక్తి ముదిరేసరికి ఏమైపోతుంది? 10:30 కాస్త 11 అవుతుంది. అమ్మ వెళ్దాం పదమ్మా అంటే ఏమంటున్నారు? సాక్ష్యాల టైంలే, మనకు సాక్ష్యాలు ఏమి లేవులే, వెళ్ళొచ్చులే. రాను ఈ 11 కాస్త ఏమవుతుంది? 11:30 అవుతుంది. అమ్మ వాక్యం టైం, అమ్మ వెళ్దాంలేనన్నా, వాక్యం ముగింపు టయానికి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమము కాస్త ఏమవుతుందంటే పోతుంది. భక్తిలో సోమర్థనం. దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్సాహముతో, సంతోషముతో, ఆనందముతో 10ంటికి ప్రార్థన అంటే అవసరమైతే 9ంటికే వచ్చేటట్లుగా మారుదురుగాక. ఇలా ఎన్నాళ్ళు పైకి అంటాం జీవించినంత కాలం అని. వస్తామా? ఈరోజు కేవలం మనమే కాదు, చాలా సంఘాల్లో చాలా చోట్ల మునుపున్న భక్తి ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. మునుపున్న ఆసక్తి తగ్గిపోతుంది, మునుపున్న శ్రద్ధ తగ్గిపోతుంది. క్రమముగా మందిరానికి రాలేకపోతున్నావు, క్రమముగా సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, క్రమము పాటించలేకపోతున్నాము. క్రమశిక్షణ లేని క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఏమాత్రము, ఇది నోట్ చేసుకోండి మైండ్లో, లేకపోతే ఇంటికి వెళ్ళి బుక్లోనైనా రాసుకోండి. చెల్లెళ్ళు, అమ్మ, తల్లుళ్ళు, బంగారు తల్లులు వినండి, ఈ మాట నోట్ చేసుకోండి. క్రమశిక్షణ లేని క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఏమాత్రం నెరవేర్చలేడు. పనికి వెళ్ళే విషయంలో క్రమంగా ఉంటున్నావు, మందిరానికి వచ్చే విషయంలో క్రమంగా ఉండు, ఊరికి వెళ్ళే విషయంలో క్రమంగా ఉంటున్నావు, దేవుని సన్నిధిలో కూర్చొనే విషయంలో క్రమంగా ఉండు. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి విశ్వాసి మినిమం ఎన్ని గంటలు కూర్చోవాలి? నోరు తెరవండి చెల్లెళ్ళు, ముత్యాలు రాలిపో. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి విశ్వాసి, నువ్వన్నా చెప్పక్క, ఎన్ని గంటలు కూర్చోవాలి? 3 గంటలు, మినిమం 3 గంటలు. 3 గంటలు కరెక్ట్గా ఉండగలుగుతున్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ నెల గడిస్తే వచ్చే నెల నుండి 10 గంటలు స్టార్ట్ చేద్దాం. ఈరోజు కూడా 9ంటికి స్టార్ట్ చేసాం. 9 అంటే 3 గంటలు అంటే అప్పుడు లెక్కేయండి. 9 నుంచి 10, 10 నుంచి 11,
11 నుంచి నాకు ఇంకా అరగంట టైం ఉంది, వినండి. 12 3 గంటలు కూర్చోటానికి ఆపసోపాలు పడుతున్నావు. 3 గంటలు కూర్చోటానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి, మోకరించటానికి, ప్రార్థించటానికి, వాక్యం వినటానికి అష్టకష్టాలు పడుతున్నావు. కానీ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే వచ్చేయాలి రాజా. ఏంటది? ఆశీర్వాదం. అబ్బా, ఎంత భక్తిపరులు అండి మనం. రాసి ప్రార్థన చేసిన వెంటనే వచ్చేయాలి. టన్నులు టన్నులు దీవెనలు ప్రార్థన చేయించుకున్న వెంటనే వచ్చేయాలి. టన్నులు టన్నులు బ్లెస్సింగ్స్ ప్రార్థన చేయించుకున్న వెంటనే పడిపోవాలంతే తలల మీద. ఏంటవి? ఆ రేకులు పడితే తెలియదు నీకు బాధ, అప్పుడు తెలిసేది. మొన్న ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్తే, నా బాధ చెప్తాను వినండి. ప్రార్థన చేయడానికి ఒక అమ్మ దగ్గరికి వెళ్తే బట్టలు తవ్వుకుంటుంది. బట్టలు తవ్వుకుంటానే ఆ బట్టలు పైకెత్తి వందనాలయ్య గారు అంటుంది. బట్టలు పక్కన పడేసి వందనాలు చెప్పచ్చుగా. ఎప్పుడు వెళ్ళినా అండి ఏదో ఒక పని చేసిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కత్తిపేట దగ్గర కూర్చొని పచ్చిమిరకాయలు టమాటాలకు వస్తుంది. వందనాలక్క అన్న కత్తిపేట ఎత్తింది. వందనాలమ్మ, వందనాలమ్మ. అప్పుడు అనుకున్నా, ఈసారి ప్రార్థన చేయడానికి వెళ్తే ఏదో ఒకటి నా తల మీద పడిందని ఆమె చెప్పేటట్టుగా చేయదేవా అనుకొని వెళ్ళా. నిజం, ఏదో ఒకటి నా తల మీద పడింది, తలంతా వాసిపోయింది, అయ్యగారు ప్రార్థన చేయండి అని ఆమె చెప్పేటట్టుగా చేయదేవానని. నిజమండి, 3 రోజులు ఇక్కడ ప్రార్థన చేశా. సవాల్ చేసి చెప్తున్నా, 3 రోజులు ప్రార్థన చేశా. మన చర్చి విశ్వాసి కాదులే, మీరే ఊచుకోకండి, వేరే చర్చికి వెళ్ళాము. 3 రోజులు ప్రార్థన చేసి ఏదో ఒకటి తల మీద పడాలి, తల నిప్పు కట్టాలి, బొప్పు కట్టాలి, ఆ నిప్పు తెలియాలి దేవానని. వెంటనే ఆ రోజు ప్రార్థన చేయడానికి వెళ్తే ఫస్ట్ చూసా బట్టల దగ్గర మనిషి లేదు. తర్వాత కత్తిపేట చూసా, కత్తిపేట ఆ మూలన ఉంది, మనిషి కనపడలా. అక్క అక్క అంటున్నా, బయటికి రావట్లా. ఏం జరిగిందని లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద పడుకొని అమ్మో 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 అంటుంది. ఏమైంది అక్క? ఇంట్లో ఎవరు లేరు. ఏమైంది అక్కనంటే, అయ్యగారు రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అన్నీ అబద్ధాలే, అసలు ప్రార్థనే చేయదామే. ప్రార్థన చేసుకుని పడుకున్నాను, పడుకున్న వెంటనే నా తల మీదే ఉంది, ఇదిగో ఏంటిది, ఫ్యాను గిరగిరా 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 తిరుగుతూ ఉంటే బాగా తిరుగుతుందిలే అనుకొని గురక పెట్టి మరీ పడుకున్నాను. కరెక్ట్గా ఒకనొక టైంలో గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ కాస్త వెంటనే తల మీద టబక్కన పడగానే నా తల పగిలింది, నా ఫ్యాను కింద పడింది. అయ్యగారు ఇదిగో తలంతా బొబ్బు కట్టింది, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. మనసులో అనుకుంటున్నాను, దేవా ఎంత గొప్ప దేవుడివి, నా ప్రార్థన విన్నావు, థ్యాంక్స్ దేవా, నా మొర విన్నావు, థ్యాంక్స్ దేవా. ఎందుకు? ఆమెకు దెబ్బ తగిలిందని కాదు, ఇలానన్నా కాస్త ఆమెకు బుద్ధి వచ్చిద్దని. ఏ వారం సమయానికి చర్చికి వెళ్ళదండి ఆమె. గృహదర్శనానికి వెళ్ళినా కూడా కనీసం లేవదండి. కుర్చీ నేనే వేసుకోవాలండి. వాళ్ళ పిల్లలకు చెప్పి మరి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి, పంపించండి అయ్యగారిని అనిద్ది. లేవదండి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఆమెకి వినపడేటట్టు, ప్రభువా ఈమెకి నాయన దేవా ఈ గాయము ద్వారా ఈమె మనసును నీవు మార్చబోతున్న ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఇక నుంచి రాబోయే రోజుల్లో నేను ఎప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినా కూడా ఈమె నాయన మనసు మార్చుకొని బట్టల పని చేస్తూ పక్కన పెట్టి, వంట పని చేస్తూ పక్కన పెట్టి నా దగ్గర వద్దకు వచ్చి చక్కగా వందనాలు చెప్పి ప్రార్థన చేయించుకొని కనీసము అయ్యగారు మీరు నిజంగానే ఈ ప్రార్థన చేశారా? నిజమేనమ్మా, ఇక నుంచి నేను మీరు ఎప్పుడు వచ్చినా బట్టల పని పక్కన పెట్టేసి, కాయగూరల పని పక్కన పెట్టేసి, మీరు వచ్చిన వెంటనే మీ ముందు కూర్చొని నా సమస్యలనే చెప్పుకొని కానుక పెట్టి పంపిస్తానమ్మా అని చెప్పింది. ఈ రోజుకి 4 వారాల నుండి ఆమె ఇంటికి వెళ్తున్నాను, చూస్తున్న బట్టల పని లేదు, కాయగూరల పని లేదు, చక్కగా కూర్చుంటుంది. ఏ రోజు వస్తానో ముందుగానే తెలుసుకుంటుంది. ప్రార్థన చేయించుకొని మరి వెళ్ళేటప్పుడు కూల్ డ్రింకో ఇచ్చి మజ్జిగిచ్చో కానుక పెట్టో పంపుతుంది. ఈ బుద్ధి అంతా ఎప్పుడు వచ్చింది చెప్పండి? నోదేశ్ ఎప్పుడు వచ్చింది? ఫ్యాన్ పడ్డాకు వచ్చింది. ముందే వచ్చుంటే ఫ్యాన్ పడేదా? ఫ్యాన్ పడేలా చేసింది ఎవరు? దేవుడు. తలకి గాయం అయ్యేలా చేసింది ఎవరు? రాసి చెప్పు, దేవుడు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వినకపోతే నీ తల మీద ఏదో ఒకటి పడేటట్లుగా చేస్తాడు, నువ్వే కాలు జారి కింద పడేటట్టుగా చేస్తాడు. ఆ బాధ నీకు రాక మునిపే నువ్వు క్రమములోనికి వచ్చుదువుగాక, క్రమశిక్షణ కలిగిన విశ్వాసిగా మారుదువుగాక. బోలో క్రీస్తు మహారాజుకి, యూదుల రాజుకి, రాజుల రాజుకి కొట్ర. నా స్థితి గమనించి
నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. పడండి. పాటంతా మార్చేశారు. నీదు యాగమే మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా పడండి. నీ అందే నిత్య జీవము. ఇది బాగా పాడతారు. ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే, ప్రభువా జరిగేది నీ చిత్తమే. దేవునికే మహిమ కలుగునుగాక. నువ్వు లేగవకరా, ఆడే కూర్చో. ఏందో ఈరోజు అంతా చిత్తం మీదే వెళ్తుంది. కొన్నిసార్లు మనం ఏది చేసినా కూడా లేటుగా వచ్చామనుకో, దేవుని చిత్తాన్ని బట్టే లేటుగా వచ్చా. అన్నిటికీ మన పనులు మనం చేసుకుంటూ పైగా మనం ఏమంటాము, ఇది అంతా దేవుని చిత్తము వలనే జరిగినది. వినండి, మొదటి విషయము క్రమము కలిగిన చీమ. క్రమశిక్షణ కలిగిన విశ్వాసివా? క్రమశిక్షణ కలిగిన విశ్వాసి క్రమముగా మందిరానికి వస్తాడు, క్రమంగా ప్రార్థనలో కూర్చుంటాడు, క్రమముగా దేవుని సన్నిధిలో వాక్యం ముందు ఉంటాడు. ఈ క్రమం లేనివాడు ఏం చేస్తాడంటే కూర్చోలేడు, నిలవలేడు, సరి అయిన రీతిగా సమయానికి సక్రమంగా రాలేడు. ఇప్పుడు అటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అది చీమల దగ్గరికి వెళ్ళు. నీలో క్రమం లేదు, నీలో క్రమశిక్షణ లేదు, నువ్వు క్రమంగా సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, క్రమంగా వాక్యం వినలేకపోతున్నావు, క్రమంగా దేవుని సన్నిధిలో దేవుని మాట మీద మనసు పెట్టలేకపోతున్నావు. అందుకని నీకు బుద్ధి రావాలంటే నేను ఎక్కడికి పంపిస్తున్నాను? చీమల దగ్గరికి వెళ్ళు. సోమరి అంటున్నాడు ఆ వ్యక్తి పేరు కూడా. ఇంట్లో పని చేయని వాడు సోమరైతే మందిరానికి సరి అయినగా రానివాడు కూడా సోమరే. ఇది ఆధ్యాత్మికమైన సోమర్తనం, ఇది భక్తిలో సోమర్తనం. నేను అంటాను, భౌతికంగా సోమర్తనం ఉంటే నీ ఇంటికి దరిద్రం అయితే, భక్తిలో సోమర్తనం ఉంటే నీ ఆధ్యాత్మికమైన జీవితానికి కూడా ఏమొచ్చింది? దరిద్రమే. ఈరోజు భక్తిలో భ్రష్టులైపోతున్నారు. ఒకప్పుడు ఉన్న భక్తి ఈ రోజుల్లో చాలామంది కనిపించట్లా. క్రమము లేని వారుగా కనబడుతున్నారు, క్రమము లేని వారుగా. చీమలు క్రమముగా వెళ్తున్నాయి. రెండోది చూడండి, చీమల్లో రెండో మంచి గుణం ఏంటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, చీమల్లో రెండోది మంచి గుణం నేను రాసుకున్నానండి, ఇప్పుడు తెలిసే. చీమల్లో రెండో గుణం ఏంటంటే సఖ్యత ఉంది. సఖ్యత అంటే ఏంటి? ఒక చీమకి మరొక చీమకి ఏముంది? కమ్యూనికేషన్ ఉంది. ఒక చీమ తనకంటే బరువైన బెల్లం మొక్కని లాగాలంటే, మోయాలంటే ఏం చేసిద్దో తెలుసా? తన భాషలో 4 చీమలను పిలిచిద్ది, అంతకంటే ఎక్కువ చీమలను పిలిచిద్ది. చీమ బరువు ఎక్కువ, బియ్యపు గింజ బరువు ఎక్కువ. కానీ చీమను చూడండి, చాలాసార్లు ఒక్కటో రెండో బియ్యపు గింజను మోసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మన కళ్ళ ముందు కనపడేవే చెప్తున్నాను నేను. బియ్యపు గింజని లేకపోతే బెల్లం ముక్కను కూడా, చిన్న ఇంత ముక్కను కూడా లాక్కెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీమ తనకంటే బరువైనటువంటి ఆహారాన్ని గమనించి ఏం చేసిద్దంటే, నా ఒక్కదాన్ని నేను మోయలేను, ఇప్పుడు నాకేం కావాలి? బలం కావాలి. బలం కావాలంటే నా తోటి చీమలు కలిసి నాతో రావాలి, నా తోటి చీమలు నాతో కలిసి రావాలి, నా తోటి చీమలు నాతో ఉండాలి, నా తోటి చీమలన్నీ కలిసి మేము ఒకటవ్వాలి. మేము ఒకటయ్యి ఆ బెల్లం మొక్కనన్నా లేకపోతే బియ్యపు గింజనన్నా ఆ బరువైన ఆహారాన్ని మేము మోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మా ముందు ఏముంది? వర్షాకాలం ఉంది. వర్షాకాలం వచ్చే లోపల మేము ఏం చేసుకోవాలి? ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలంటే మాకు శక్తిని మించిన ఆహారం ఉంది. ఆ ఆహారాన్ని మేము తీసుకొని వెళ్ళాలంటే నా ఒక్కదాని వల్ల కాదు. ఇప్పుడు నాకు ఇంకా చీమలు కావాలి, నా తోటి చీమలు కావాలి.
అలా కావాలంటే తోటి చీమలకి సఖ్యత ఉంది, కమ్యూనికేషన్ ఉంది, కలిసికట్టుతనం ఉంది. నెంబర్ 2, ప్రతి విశ్వాసికి సంఘములో ఏముండాలి? కలిసికట్టుతనం ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్తున్నా. శుక్రవారం అయినా, ఆదివారం అయినా, లేకపోతే కుటుంబ ప్రార్థనకైనా మీ తోటి విశ్వాసులు మీకు ఇళ్ళకి దగ్గరలో ఉన్నారనుకో, లేకపోతే మీరు వచ్చే దారిలో నీ తోటి విశ్వాసుల గృహాలు ఉన్నాయనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి? నా వైపు చూడండి అమ్మా. మీరు వెళ్ళే దారిలో మన మందిరానికి వచ్చే అక్కలు ఇల్లులు ఉన్నాయనుకో, చెల్లెళ్ళు ఇల్లులు ఉన్నాయనుకో, మీరు వచ్చే దారిలో వాళ్ళని కలిసి ఏం చేయాలి? పలకరించి వందనాలు చెప్పి, అక్క రాక్క చర్చికి వెళ్దాం, రాక్క శుక్రవారం ప్రార్థన కదక్క, రాక్క వెళ్దాం కదక్క, అక్క ఈరోజు పలానా చోట కుటుంబ ప్రార్థన కదక్క, మన సమయాల ఇంట్లో ప్రార్థన కదక్క, కలిసి వెళ్దాం పదక్క, కలిసి వెళ్దాం పద చెల్లి, ఈరోజు వాడరేవులో మీటింగ్స్ కదా, ఇదిగో కలిసి వెళ్దాం పద. ఏముండాలి చెప్పండి? చెప్పాలి. మీరు చెప్పకపోతే నేను చెప్పను. చెప్పండి రా. ఒకరినొకరు పలకరింపు ఉండాలి, ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఒకరినొకరు మందిరానికి నడిపించుకోవాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వస్తున్న సంఘంలో నీ తోటి విశ్వాసతో నీ కమ్యూనికేషన్ లేదా? కనీసం పలకరింపు లేదా? కనీసం వాళ్ళని తీసుకొని మందిరానికి తీసుకొని వచ్చే విధానం లేదా? అంటే నువ్వు ఇందులో సోమరితనంగా ఉన్నావు, కలిసికట్టుగా ఉండే విషయంలో సోమరితనంగా ఉన్నావు, కలివిడిగా ఉండే విషయంలో సోమరితనంగా ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చీమలు చూడండి, తనకంటే బరువైనటువంటి ఆహారాన్ని తినటానికి, తీసుకెళ్ళటానికి, మోయటానికి ఎంత కమ్యూనికేషన్గా ఉంటుందో. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలు ఎదగకపోవటానికి, సంఘము స్థిరపడలేకపోవటానికి, సంఘము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోవటానికి గల ప్రధానమైన అపవాది వేసే ఆయుధం ఏంటో తెలుసా? సంఘములో సఖ్యత లేకపోవటం. ఆన్లైన్ ప్రార్థన, నీ ప్రక్కన నీ తోటి విశ్వాసాలను నువ్వే పలకరించుకోవాలి, నువ్వే మాట్లాడాలి, అవసరమైతే నువ్వే వాళ్ళని వెంట పెట్టుకొని ప్రార్థన తీసుకొని రావాలి. ఈరోజు పక్కనున్న కూర్చున్న విశ్వాసికి వందనాలు చెప్పలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి రావటం, ప్రార్థన చేసుకోవటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం. నేను అంటాను, చర్చికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రార్థన చేసుకున్న వెంటనే, ఒకవేళ ఇంకా ప్రార్థన స్టార్ట్ అవ్వలేదా, నీ ప్రక్కన విశ్వాసులు ఉన్నారా, వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి వాళ్ళకి? వందనాలమ్మా అని చెప్పాలి. అదే మగపిల్లలు అయితే పక్కన తమ్ముళ్ళు ఉంటే, అన్నలు ఉంటే వందనాలన్నా అని చెప్పుకోవాలి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెంటనే పరుగున లగో అని వెళ్ళిపోవటం కన్నా, ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రక్కనున్న వాళ్ళకు కూడా ఏం చెప్పుకోవాలి? వందనాలు చెప్పుకోవాలి. పలానా చోట ప్రార్థన అని తెలిసినప్పుడు, ఆ ఇంటికి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నీ ప్రక్కనే నీ తోటి విశ్వాసాలు ఇల్లులైతే వాళ్ళను నువ్వే పలకరించుకొని ఏం చెప్పుకోవాలి? ప్రార్థనకి వెళ్దాం పదక్క అని చెప్పుకోవాలి. ఈరోజు అవి తగ్గిపోయినాయి. అవి తగ్గిపోవటం ద్వారా ఎవరంతటికి వాళ్ళే ఏం చేస్తున్నారు? చెప్పాలి. ఎవరంతకు వాళ్ళే ఏం చేస్తున్నారు? ప్రార్థనలకు వస్తున్నారు, ఎవరంతకు వాళ్ళే కూర్చుంటున్నారు, ఎవరంతకు వాళ్ళే వాక్యాలు వింటున్నారు, ఎవరంతకు వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సంఘంలో ఏముంటలా? అది కలిసికట్టుతనం ఉండట్లా. సంఘములో కలిసికట్టుతనం లేకపోవటం వలన, కమ్యూనికేషన్ లేకపోవటం వలన, సఖ్యత లేకపోవటం వలన సంఘాలలో దైవ కార్యాలు జరగట్లేదు. ప్రతి నెల భోజనపు బల్లారాధన ఎందుకో తెలుసా? ప్రతి నెల హాల్ నైట్ ఎందుకో తెలుసా? చెప్పనా ఇప్పుడు? సఖ్యత కోసం. ఎవరిళ్లలో వాళ్ళు చక్కగా భోజనం చేస్తామండి, ఎవరిళ్లలో వాళ్ళు చక్కగా చికెన్ కూర, సాంబార్ కూర వండుకొని తినలేక ప్రతి నెల బల్లారాధనకు భోజనాలు పెడుతుంది. చెప్పండి నోరు తెరిసి. తినలేం మనం, తింటాంగా. ఎవరింట్లో వాళ్ళం భోజనం వండుకుంటాము, ఎవరింట్లో వాళ్ళం పరిచయం చేసుకుంటాము. కానీ ప్రతి నెల మొదట ఆదివారము బల్లారాధన నాడు భోజనము, కూడిక, పరిచర్య ఎందుకు ఇక్కడ పెడుతున్నాము? మందిరంలో సంఘ విశ్వాసులకు అందరికి ఏమి రావటానికి? సఖ్యత. ఇద్దరిద్దరిని పెట్టాం. దేనికి? ఇద్దరిద్దరిని పెట్టాం వంట చేసే దగ్గర, వంట సరుకులు తేవటానికి, వంట చేయటానికి, వడ్డించడానికి. దేనికి? నోదేసి చెప్పండి. దేనికి? సఖ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సఖ్యతను మీకు తీసుకొని రావటానికి నేను పడుతున్న పాటు,
కేవలం నేనే అన్నదాగా మిగిలిపోతున్నానేమో అనిపిస్తుంది. ఇంకొకటి చెప్పి ముగిస్తాను, కూర్చోండి. ఈ బల్లారాధన భోజన కార్యక్రమాలైనా, ఈ వంట పరిచర్యలైనా, ఈ వంట కార్యక్రమం దగ్గరైనా, ఈ సరుకుల దగ్గరైనా కూడా నువ్వు ఏమవ్వాలంటే ఒక చీమ వలె నీతో పాటు ఎవరైతే జత పని చేసేవాళ్ళు ఈ నెలలో ఉన్నారో నువ్వు వాళ్ళని కమ్యూనికేషన్ అవ్వు. నెక్స్ట్ నెలలో నీతో పాటు వంట పరిచర్య చేసే జత స్త్రీ ఎవరో వాళ్ళతో కమ్యూనికేషన్ అయిపో. వాళ్ళు నువ్వే పలకరించు, వాళ్ళతో మాట్లాడు, అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఖాళీ టైంలో కూర్చో. నెక్స్ట్ మంత్కి మనము పొలంలో ఎరుకొని వద్దాం అక్క, నెక్స్ట్ మంత్ మనము సరుకులు తీసుకొచ్చేద్దాం అక్క, నెక్స్ట్ మంత్ మనము మన అయ్యగారికి, మన అమ్మగారికి, మన సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరికి పని చెప్పొద్దు, మనమే చేద్దాం. చూసారా, చీమ చేసే పనులు మనమే చేసుకుందాం, మనమే పొలాలు తెచ్చుకుందాం, మనమే. మొన్న సమయాలు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇంట్లో నుండి బయటకు వచ్చానండి. మా దొడ్డి పక్కన పుల్లల కట్ట మోపుడు పుల్లలు ఆడేసి ఉన్నాయి. పెద్దమ్మగారు అంటుంది, ఒరే ఎవరో పుల్లలు తెచ్చారా అంటుంది. నేనంటున్నాను, ఎవరో తెస్తే మనకు చెప్తారు కానీ, ఎవరో మన వాళ్ళైతే మనకు చెప్పేవాళ్ళు కానీ ఎవరోలే అని అంటున్నాను. తర్వాత సీను నాకు ఫోన్ చేసి మామూలుగా మాట్లాడుతూ, అయ్యగారు మోపుడు పుల్లలు తీసుకొచ్చాను చూసారా అన్నాడు. అవునా సీను, నువ్వు తెచ్చావా? దేనికి నానా అంటే, ఖాళీగా ఉన్నాను కదా అయ్యగారు, బలారాధన భోజనాల టైం వస్తుంది కదా, మీరేడ తెచ్చుకుంటారు అయ్యగారు పుల్లలు, అందుకే నేనే కొట్టేసుకొని తీసుకొచ్చాను అయ్యగారు అన్నాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, చెప్పనా, ఎవ్వరు లేకపోతే నేను వస్తాను సీను, నువ్వు కత్తి పట్టుకో, నేను బైక్ వేసుకొని వస్తా, ఆ పుల్లను కొట్టి తాడు తీసుకొని నువ్వే కట్టి వెంటనే బైక్ మీద పెట్టి నేను తీసుకెళ్ళిపోతా. సిగ్గెందుకురా, మన పని మనం అన్నానా లేదా? మన పని మనమే చేసుకుందాం. మనుషులను తీసుకెళ్ళడానికి సిగ్గుపడని ఈ అన్న పుల్లలు తీసుకెళ్ళడానికి సిగ్గుపడతాడా? ఎవరి పని కోసం? దేవుని పని కోసం కదరా, దేవుని పని కోసం కదరా. ఈ విషయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బల్లారాధన గురించే కాదండి, సంఘములో ఏ కార్యక్రమం చేయాలన్నా నువ్వు కలవాలి, నీ తోటి విశ్వాసతో కలవాలి. నువ్వు నీలో ఏ ద్వేషాలు ఉండకూడదు, ఏ పగలు ఉండకూడదు, ఏ కోపాలు ఉండకూడదు. వాళ్ళు పలకరించకపోయినా నువ్వు పలకరించుకో, నువ్వు మాట్లాడుకో, నువ్వు కలిసికట్టుగా ఉండు. ప్రార్థనకు తీసుకొనిరా, పరిచర్యకు తీసుకొనిరా, వంట పరిచర్యకు తీసుకొనిరా, సరుకులకు తీసుకొనిరా. మీరు పనులు మొదలు పెట్టండి. చిటికేసి మరీ చెప్తున్నాను, సంఘములో సంఘ స్త్రీలు అన్న వాళ్ళు పరిచర్య చేసే విషయంలో 10 అడుగులు వేస్తే పురుషులు కూడా పనికిరారండి. కొట్టండి స్త్రీల సమాజమా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘ స్త్రీలైన వాళ్ళు 10 అడుగులు వేయండి. మనం వేస్ట్ అండి. మనల్ని మించిన వాళ్ళు ఎవరు? అరే ఇలా చెప్పినా ఒక 10 నిమిషాలు స్త్రీల సమాజమా కలిసికట్టుగా ఉండండి. 3వ విషయం, ఈ చీమలు వచ్చేది వర్షాకాలం వచ్చే లోపలే నా ఆహారాన్ని నేనేం చేసుకోవాలి? చెప్పండి, సిద్ధం చేసుకోవాలి. అంటే ఈ చీమలకి ఏ దృష్టి ఉంది? చెప్పాలి, ఇది చెప్పిన వాళ్ళకే బహుమానం. ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి, మంచిదే. ఏ దృష్టి ఉంది? దాన్ని ఏమంటారంటే భవిష్యత్తు గురించి ముందే ఆలోచించే దూరదృష్టి ఉంది. దీన్నే ఏమంటారంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, లాంగ్ సైట్. ఇంగ్లీష్లో రాసుకోరా వెస్లీ, ఉపయోగం అయితే. ఇప్పుడు వద్దులే. లాంగ్ సైట్, దూరదృష్టి అనగా ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు పుట్టారు అనుకోండి, ఒక ఇంట్లో 2-3 ఆడపిల్లలు అనుకో, ఆ ఆడపిల్లలకి 2-3 సంవత్సరాలు రాగానే వెంటనే వాళ్ళ పెళ్ళిడు వయసు వచ్చేసరికల్లా డబ్బును దాచిపెట్టాలంటే కుదరదని గవర్నమెంట్ ఒక పథకం పెట్టిందిగా. ఇలా చెప్తే మీకు అర్థమవుతాయి. ఏం పథకం అది? ఏంటి? తల్లికి వందనం కాదు తల్లుళ్ళారా, మీకు వందనం. ముందు గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, అది పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది, స్టేట్ బ్యాంక్లో కూడా దొరుకుతుంది. ఆ ఆడపిల్ల నిధి కూడా కాదు, దానికి ఒక పేరు, నాకు ఆ పేరు మర్చిపోయాను. అది నెల 500 కట్టుకోవచ్చు, 1000 రూపాయలు కట్టుకోవచ్చు, నీ ఇష్టం. అది ఇప్పుడు రూట్లోకి వచ్చింది మా అమ్మ. ఆడపిల్లలు పుట్టిన వాళ్ళకి ఆ సమయంలో ఒకవేళ ధనము వాళ్ళకి మనము చేకూర్చలేమేమోనని గవర్నమెంట్ ముందుగా సిద్ధం చేసింది. దూరదృష్టి అంటారు దీన్ని. సుకన్య పథకం ఎప్పుడో పెద్దయ్య గారు ఉన్నప్పుడు కట్టా, ఆయన పోవటం సుకన్య పథకం ఆగిపోవటం అయింది.
మరలా సుకన్య పథకం పోస్ట్ పోన్ అయిపోయింది, మరలా కట్టుకోవాలని ప్రార్థన చేయండి సంగమా. మన సంఘంలో ఒక తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు వాడు మానేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే వాడు అంటున్నాడు, వాళ్ళకి కూతురు పుట్టింది, 1 నెల గడవల, ప్రియమైన దేవుని బిడ్డలు 1 నెల గడవల, అప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సుకన్య పథకం కింద రాసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పిల్లలకి మెచ్యూరిటీ ఏజ్, పెళ్ళిడు వయసు వచ్చేసరికల్లా ఇదిగో నేను ఇంత డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ దాని మీద నాకు ఇంత డిపాజిట్ ఇస్తుంది. ఇది ఏంటి అని అంటే దూరదృష్టి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు ముందుగానే పెళ్ళిడు వయసు వచ్చేసరికల్లా నేను ఇంత ఆస్తి సమకూర్చాలి, ఇదిగో నా బిడ్డలకు నేను ఇంత ధనము చేకూర్చాలి, నా బిడ్డలకు నేను ఇంత బంగారం దాచిపెట్టాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి అనుకుంటారు. ఇలా అనుకునే తల్లి తండ్రి తమ బిడ్డల మీద ఏమున్నట్టు వాళ్ళకి చెప్పాలి, ఏమున్నట్టు? బాధ్యత ఉన్నట్టు. ప్రేమ కాదు, బాధ్యత ఉన్నట్టు. బాధ్యత కలిగిన తల్లి తండ్రి బిడ్డల గురించి ముందుగానే ఆలోచిస్తూ వాళ్ళకి ఇదిగో సైట్లని, స్థలాలని, బంగారమని, లేకపోతే సుకన్య పథకాలని ఏర్పాటు చేస్తారు. ఇలా ఆలోచన చేసే ప్రతి తల్లికి తండ్రికి ఏమున్నట్టంటే దూరదృష్టి ఉన్నట్టు, దూరదృష్టి ఉన్నట్టు. ఇప్పుడు ప్రతి విశ్వాసికి కూడా ఆధ్యాత్మికంగా ఏముండాలి? దూరదృష్టి ఉండాలి. ఇది ఏం దూరదృష్టి? భవిష్యత్తులో రాకడ రాబోతా ఉంది. ముగింపండి. భవిష్యత్తులో రాకడ రాబోతుంది. ఇదిగో ఏ క్షణమున ఏం జరిగిందో తెలియదు. రెప్పపాటున ఇదిగో ఎత్తబడతాము. రాకడ సమయంలో ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు ఎత్తబడతారు. ఆయన రక్తంలో కడగబడని వారు విడవబడతారు. రాకడ సమయంలో ఇదిగో దేవాది దేవుడు మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడు ఆఖరిగా దేవదూత 7వ దూత 7వ బోర ఊదిద్ది. కడబోర ధ్వని ఊదినప్పుడు సమాధులు ఏమవుతాయి? తెరవబడతాయి. అప్పుడే అంతకుముందే చనిపోయిన వారు ఏమవుతారు? మహిమ శరీరముతో ఎత్తబడతారు. యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. యేసు రక్తంలో కడగబడని వారు విడవబడతారు. విడవబడిన వారికి రాకడ సమయంలో 1000 ఏండ్లు చెప్పండి. విడవబడిన వారికి రాకడ సమయంలో 1000 ఏండ్లు శ్రమ. ఎత్తబడిన వారు పెళ్లి విందులో పాల్గొంటారు. ఎత్తబడిన వారు పరలోకంలో పెళ్లి వస్త్రం ధరిస్తారు. ఎత్తబడిన వారు పరలోకంలో రాజాది రాజు దేవుని మందిరము దగ్గర అక్కడే మనలాగే తెల్లటి బట్టలు ధరించుకొని ఎప్పుడు పాడతారుగా, రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారాధిస్తూ గడిపేస్తానయ్యా. చెప్పలోటండి. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. పాడాలి. రాజాని సన్నిధిలో మనసారా బోలో క్రీస్తు మహారాజుకి. ఈ పాట ఎక్కడ పాడాలి ఒకరోజు మనం? అది ఎంతమందితో కలిసి పాడాలి మనం? మీకు ఆశ లేదా? నా ఆశ చెప్పనా? పరలోకంలో దేవుడు మనకు ఒక ఇల్లు ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరంలో బేతేలు ప్రార్థన మందిరంలో ఉన్న విశ్వాసులు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, బయట ఉన్న యూత్ లీడర్ కూడా పరలోకంలో ఉండాలి. నా ఆశ అండి. యూత్ లీడర్ ఉండాలి, మా అక్క ఉండాలి, మా అక్కలు ఉండాలి, మా చెల్లెళ్ళు ఉండాలి, మా తల్లులు ఉండాలి, మా తమ్ముళ్ళు ఉండాలి. ఆ పరలోకంలో మా కిరణ్ రాజా కూడా ఉండాలి. ఆ రాజు ఉండాలి. ఏం చేయాలి? రాజా నీ సన్నిధిలో పరవశిస్తూ అనే పాట పాడాలి. అయితే ఇది ఈ భూమి మీద ఉండగానే భవిష్యత్తు గురించి నీకంటూ ఒక ఆలోచన ఉండాలి. మరి ఉండాలంటే ఆశ ఉంటే సరిపోద్దా? మనందరం పరలోకానికి వెళ్ళాలంటే మనకేం కావాలి? ఈ భూమి మీద ఉండగా త్వరగా రక్షణ కావాలి. ప్రతి ఒక్కరూ రక్షణ వస్త్రం ధరించుకోవాలి. ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకోవాలి. పొందుకున్నటువంటి బాప్తీస్మంను పోగొట్టుకోకుండా ఉండాలి. అయితే పరలోకానికి వెళ్ళాలనే అభిలాష నీలో ఉంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము ఒకటి సాధనం చేసుకోవాలి. అదేంటో చెప్పండి, ముగుస్తా. నా టైం అయిపోయింది. ఒకటి సాధనం చేసుకోవాలి. చెప్పండి. పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆశ ఉంటే సరిపోదు, రక్షణ ఉండాలి, రక్షణ వస్త్రం ధరించుకోవాలి. తోటమ్మ చెప్పు తల్లి, ఒకటి సాధనం చేసుకోవాలి. ఏంటి సాధనం చేసుకోవాలి? ఏంటి?
అది కరెక్టే, కానీ బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది, శరీర సంబంధమైన సాధకము ప్రయోజనమే, కానీ దైవభక్తి గల సాధనము ఈ భూమి మీద కంటే రాబో జీవం విషయంలో కూడా ప్రయోజనకరము. సాధనము అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్సర్సైజ్, ప్రాక్టీస్. నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలం సాధన చేయాలి. ఏం సాధన చేయాలో తెలుసా? ప్రార్థన, భక్తి, సన్నిధికి రావటం సాధన చెయ్యి, ఇంటిలో మోకరించడం సాధన చెయ్యి, పాటలు పాడటం సాధన చెయ్యి, ప్రార్థన చేయటం సాధన చెయ్యి, వాక్యం వినటం సాధన చెయ్యి, పరిశుద్ధంగా బ్రతకటం చెల్లి సాధన చెయ్యి, యథార్థంగా జీవించడం సాధన చెయ్యి. నీ కళ్ళ ముందు చెడున్నా, నీ కళ్ళ ముందు పాపమున్నా, నీ కళ్ళ ముందు అపవిత్రత ఉన్నా, నీ కళ్ళ ముందు అతిక్రమం ఉన్నా, నీలోకి మాత్రము, నీ ఇంటిలోకి మాత్రము, నీ ఒంటిలోకి మాత్రము, నీ చేతులోకి మాత్రము, నీ తలంపులలోకి కళ్ళల్లోకి మాత్రము పాపము రానివ్వకుండా సాధన చేస్తూ బ్రతుకు. కొట్టు తప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది సాధనం చేయాలి. సాధనం చేయకపోతే కష్టం. పాపం ఇప్పుడు మన కళ్ళ ముందే కాదు, పాపం ఇప్పుడు మన ముందే కాదు, పాపం ఇప్పుడు మన చేతిలోకి వచ్చేసింది. అదేంటో తెలుసు మీకు? చేతిలో ఉన్న పాపము, కళ్ళ ముందు ఉన్న పాపము, ప్రక్కన ఉన్న పాపము, ఇంటి ముందు ఉన్న పాపము, ఇంటిలో ఉన్న పాపము నీ మదిలోకి రావటం పెద్ద కష్టమా? మరి నీ మదిలోకి పాపం వచ్చేస్తే పరలోకం వెళ్తావా? వెళ్ళలేవు. మరి పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే దూరదృష్టి ఉండాలి. ఏంటా దూరదృష్టి అంటే భక్తి సాధనం చేయాలి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు భక్తి నేర్పాలి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను భక్తిలో వంచాలి. ప్రతి భార్య ప్రతి భర్త భక్తిలో వంగాలి, భక్తిలో నిలవాలి, భక్తిని సాధనం చేసుకోవాలి. ఆ భక్తిని సాధనం చేసుకోవటానికే ప్రతి నెల 3 శుక్రవారం పెట్టే ఒకటి. ఏంటది? అది మీరు ఆన్లైన్ ప్రార్థనలకు రండి, భక్తిని సాధనం చేసుకోండి. అందరూ నిద్రపోతారు. ఆ టైంలో మీరు నిద్ర మానేసి ప్రార్థనలోకి వస్తే మీ భక్తి ఏమైంది? సాధనమైంది. అలా మీ భక్తి సాధనమైతే, మీరు భక్తిలో నిలబడితే, మీరు పరిశుద్ధతలో నిలబడితే, ఒక రోజున మన అందరం కలిసి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. పరలోకంలో ప్రభు ఎదుట కూర్చుంటాం. పరలోకంలో యుగయుగాలు దేవుని సన్నిధిలో నిలబడతాం. చీమలు సఖ్యతగా ఉన్నాయి, చీమలు క్రమముగా ఉన్నాయి, చీమలు ఇంకా మూడోది ఏం చెప్పానండి? దూరదృష్టితో ఉన్నాయి. కానీ వాటికి ఎవరు లేరు? అధిపతి లేడు. కానీ మనకెవరు ఉన్నారు? ఎవరైనా? యేసయ్య. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యలోని ఎలియాజరు ప్రార్థిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా స్వామి, దయగలిగిన మా యేసయ్య, నీ పాదాలు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా ప్రభా, నీ విశ్రాంతి దినం, నీ పరిశుద్ధమైన దినం నాడు ప్రభా, నేను నా సంఘం అంతా కూడి నిన్ను ఆరాధించి నిన్ను కనపరిచి ఉన్నాం. పాడే పాటలో మీరున్నారు తండ్రి, చేసే ఆరాధనలో మీరున్నారు. చెప్పే సందేశం ప్రభా మా హృదయాలు అత్తుకొని ప్రభా హృదయం సారంగా జీవించే కృపాచలితలు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభా, సోమరబోతులై తిండిబోతులై తిరగబోతులై కాదు కానీ ప్రభా, సీమల యొద్దకెళ్ళి దాని తెలివితేటలు నేర్చుకోమని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నది తండ్రి. అయ్యా, అనుదినము అనుక్షణం తండ్రి నీతో సహవాసం చేసే బాధ్యత ధన్యత మాకు కలగజేయండి నాయన ప్రభా. నాయన నీ మోక్ష మార్గం, నీ జీవ మార్గం, నీ సర్వ మార్గంలో మేము ఉండాలని పొందుకోవాలంటే తండ్రి, ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభా నీతో సహవాసం చేసే గుణం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని విడికలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా, నీ యొక్క ప్రార్థనా బలం, నీ ప్రార్థనా శక్తిలోన ప్రభా, నీ యొక్క సహవాసములో మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, చెప్పే వాక్యాన్ని ఇడిచిపెట్టకుండా ప్రభా నవ్వురేసుకున్న భాగ్యం మాకు కలగజేయమని ఏ